వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్ పూజారి రంగరాజన్ పైన ఒక దుర్మార్గమైన దాడి అన్ని మీడియాలో చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు హిందూస్ ఫర్ ఫ్లోరారిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ కార్యదర్శి రమణమూర్తి గారు. రంగరాజన్ గారి పైన దాడి ఎలా చూడాలి? ఈ విషపు మొక్కల్ని, విషపు ఆలోచనల్ని, విషపు వ్యక్తుల్ని, విషపు పద్ధతుల్ని వేళ్ల నుంచి కింద దాకా అడిపేయాలి. హరిద్వార్లో ఒక సాధు సమ్మేళనం పెట్టి ఈ మతం గొప్ప విలువ లేదు వాడు చెప్పాల్సింది. నరికేయండి, రక్త నదులు ప్రవహించాలి, ప్రతి హిందూ ఆయుధాలు పెట్టుకోవాలి. ఇప్పుడు హిందూ మతంలో ఏం చేశారంటే ఈ పనికిరాని విషయాల్ని ముందు పెట్టడం మొదలుపెట్టారు, ఈ ద్వేషాన్ని ముందు పెట్టడం మొదలుపెట్టారు. ద్వేషం పనికిరాదని దాన్ని గుర్తుపట్టి ఈ విద్వేషం అనేది పనికిరాదని చెప్పింది ఏకైక మతాల్లో హిందూ మతం. దీంట్లో ద్వేషం అలవాటు చేయడం అంటే ఈ మతం యొక్క ప్రధాన స్వభావం తెలియటం. నమస్తే. ఏంటంటే ఎలా చూడాలి రంగరాజన్ గారి పైన దాడి? మొట్టమొదట రంగరాజన్ గారు అయితే నాకు చాలా ఆత్మీయుడు, ఆప్తుడు, నేను చాలా గౌరవించే వ్యక్తి. ఆయనకి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం, మంచి జ్ఞానం ఉన్నటువంటి మనిషి. ఆయన ఏమి ఆర్డినరీగా ఉండేటువంటి మామూలు పూజారికి తీసుకోలేదు. మీకు తెలుసు కదా, ఏదో హైయర్ పొజిషన్స్ నుంచి రిజైన్ చేసి ఆయన పూజారిగా రావటం అనేది ఆ డివోషన్ తో, భక్తితో చేసినటువంటి వ్యక్తి. ఆ రకంగా ఒక త్యాగశీలి, కొన్ని విలువలు ఉన్నటువంటి వాడు, కొంత ప్రజాస్వామిక దృక్పథం ఉన్నటువంటి వాడు, ఆయనకంటూ ఒక జ్ఞానము, సబ్జెక్టు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద ఈ దాడి జరిగింది అన్నప్పుడు చాలా మంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయంగా, ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయంగా కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఒక ప్రఖ్యాతి తీసుకొచ్చారు. వారి నాన్నగారు కలిసి చాలా మంది చాలా గుండెల్లో ఒక గడ్డబార పెట్టి పొడిచినంతగా ఫీల్ అయ్యారు. ఆ విజువల్స్ బయటకు వచ్చినప్పుడు ఆయన కింద కూర్చొని కళ్ళు తుడుచుకుంటూ ఇట్లా దండం పెడుతూ మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే ఎంత దారుణం చూస్తున్నాం మన కళ్ళతో. చాలా మంది అయితే వెళ్ళి కొట్టేయాలి ఈ దుర్మార్గుండే అన్నంతగా ఉద్రేకం అనేది కలిగింది. ఇది మా వరకు మాకు ఆయనతో మేము హిందూస్ ఫర్ ఫ్లోరారిటీ ఈక్వాలిటీ తరఫున హిందూ సమ్మేళనాన్ని చాలా పెద్ద ఎత్తున జరిపాం. వారి విద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా హిందూ సమ్మేళనం, ఆయన దానికి వచ్చారు. అక్కడ అన్నమయ్య మీద ఒక పుస్తకం గత 40-50 సంవత్సరాల నుంచి మనకి తెలుగు భాషలో వచ్చినటువంటి అనేక విశ్లేషణాత్మక వ్యాసాలని రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు సంపాదకత్వంలో వాటిని తీసుకొస్తే, దాన్ని అందరికీ శ్రీహరి అంతరాత్మ అనే పేరు మీద ఒక పుస్తకాన్ని తీసుకొస్తే సంతోషంగా దాన్ని నేను ఆవిష్కరిస్తాను వచ్చి ఆవిష్కరించిన మనిషి, చాలా చాలా ప్రేమగా, ఆత్మీయంగా ఉండే మనిషి. అక్కడ కూడా అనేక స్ట్రీమ్స్ నుంచి హిందూ మతంలో బహుళత్వం అంటే అలేక సాంప్రదాయం, అచల సాంప్రదాయం, ఇంతమందిని చూసి ఆయన సంతోషపడిన మనిషి, చాలా పాజిటివ్గా మాట్లాడిన మనిషి. అంతకుముందు అన్నమయ్య గృహ సాధన సమితి అనేటువంటిది, అన్నమయ్య ఇల్లు తిరుమల కొండ మీద ఉన్నది ఎప్పటిదో కూల్చేశారు. ఆ కూల్చేసిన ఇల్లు విషయం మనకి లేట్గా తెలిసి అన్నమయ్య గృహ సాధన సమితి అనేది ఏర్పాటు చేసినప్పుడు ఈ అన్నమయ్య గృహ సాధన సమితికి, అన్నమయ్య గృహానికి సంబంధించిన ఉద్యమానికి మొట్టమొదటి నుంచి మూలస్తంభంగా సపోర్ట్ ఇచ్చినటువంటి మనిషి రంగరాజన్ గారు. అంటే ఆయన ఆవిర్భావ సమావేశంలో లేడు నాకు తెలుసు, కానీ అన్నమయ్య అనగానే ఆయన ప్రేమ అటువంటిది. విజయశంకర్ స్వామి గారు మీరు విన్నారు కదా, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి, జయహోక్ అధ్యక్షుడు, తర్వాత అన్నమయ్య గృహ సాధన సమితి అధ్యక్షుడు. ఈ ఇష్యూ మీద చిలుకూరులో నిరాహార దీక్ష చేశాడు ఆ టెంపుల్ ఆవరణలో. అది రంగరాజన్ గారి మద్దతు వల్ల సాధ్యమైంది. తర్వాత మేము 11.5 లక్షల సంతకాలు చేయించాం భక్తుల చేత. దీంట్లో చాలా 10,000 సంఖ్యలో సంతకాలు మేము చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర అన్నమయ్య గృహ సాధన సమితి తరఫున హిందూస్ ఫర్ ఫ్లోరారిటీ ఈక్వాలిటీ కార్యకర్తలు అక్కడ జయభారత్ తరఫున అక్కడే ఉండిపోయి ఆ ప్రాంతంలో అక్కడే ఉండి ఆ గుడి ఆవరణలో నిలబడి చేయించడంలో రంగరాజన్ గారు ఇచ్చినటువంటి సహాయం ఎంత పెద్దదంటే, గుడికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు, ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా వస్తే వాళ్ళని ఆయన చేయి పట్టుకుని ఈ శిబిరం దగ్గర తీసుకొచ్చి సంతకం పట్టించి పంపించేవాడు. అన్నమయ్య గృహ సాధన ఉద్యమం జరుగుతుంది చూడండి, అన్నమయ్య మాకు పెద్దవాడు, మాకు ఆప్తుడు, మాకు అనేక రకాలుగా మా గురువు అని చెప్తూ చాలా గొప్ప విశేషాలు చెప్పాడు. చాలా ప్రేమగా ఉండేటువంటి వ్యక్తి. అట్లా ఆయన ఈ ఉద్యమాలకు భవిష్యత్తు ఇంకా కూడా అన్నమయ్య ఇల్లు నిర్మాణం కాలేదు.
ఆ ఇల్లు ఏదో భక్తుల ఉద్యమం అని కాకుండా మేము అసలు తెలుగు భాషలో ఆయన కులానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మనిషి కాబట్టి ఆయన ఇంకా తెలుగు భాషలో కొన్ని వేల అద్భుతమైన కీర్తనలు రచించినటువంటి సాహిత్యకారుడు కాబట్టి తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అది ఒక మాన్యుమెంట్ లాగా ఆయన ఇల్లు ఉండాలని కోరుకునేవాళ్ళం. ఇదేదో భక్తుల చిన్న ఉద్యమంగా తీసుకోలేదు. దాన్ని అదే స్పిరిట్ లో తీసుకున్న వ్యక్తి రంగరాజన్ గారు. ఆయన అలాగే మాట్లాడేవాడు. చాలా గొప్పగా ఆయన చేసిన ప్రసంగాలు ఉన్నాయి మా వేదిక. అలాంటి వ్యక్తి పైన ఈ వీరరాఘవరెడ్డి అదే ఏదో రామ రాజ్యం ఒక హిందూ ప్రీస్ట్ గా పూజారిగా ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా అలాంటి వ్యక్తిని కింద కూర్చోబెట్టి అంతకుముందు భౌతిక దాడికి పాల్పడి కింద కూర్చోబెట్టి వార్నింగ్ ఇవ్వడం అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ గా మనం చూస్తే అంటే ఒకటి ఇది కలచివేసే విషయం, ఖండించాలి. మనం కానీ ప్రజాస్వామ్య ప్రియులు ఎవరైనా కూడా ఈ దుర్మార్గుడికి దీని రూట్స్ లోకి వెళ్ళి మొత్తం అంతా ఎక్కడ దాకా ఉందో దీన్ని బయటకు తీసి ఈ కుట్రకి బాధ్యులైనటువంటి వాళ్ళు అందరికి కూడా కఠినంగా శిక్షించాలని కోరుకుంటాం. కానీ వైడ్ సినేరియోలో మనం చూసినప్పుడు అసలు హిందూ మతంలో ఏం జరుగుతుందని చూస్తే చాలా భయం కలుగుతాం. ఒక విద్వేషం అనేది చాలా సంవత్సరాల నుంచి ఒక ఆర్కెస్ట్రేటెడ్ క్యాంపెయిన్ మాదిరి ఈ మతం యొక్క స్వభావం విద్వేషం లేదు. ప్రపంచంలో ఏ మతంలో లేనటువంటి విశిష్టత హిందూ మతం అని చెప్పే దాంట్లో ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ప్రపంచంలో అన్ని మతాలు కూడా ఒక మోనోలిథిక్ ఆర్గ్యుమెంట్ చెప్తాయి. ఈ మతం అంటే ఇంతే, ఇలా ఉంటుంది. హిందూ మతంలో ఇది అని చెప్పేటువంటి ఒక పద్ధతి లేదు. ఒక అందరూ గౌరవించే పుస్తకం కానీ, అందరూ చేసే ఒక విధానం కానీ, అందరూ యాక్సెప్ట్ చేసేటువంటి ఒక ప్రొఫార్మా కానీ, ఒక ప్రాఫిట్ కానీ ఇలాంటివి ఉన్నవి కాదు. మీ యొక్క పుస్తకం ఏంటి, మీ యొక్క ప్రాఫిట్ చెప్పలేము. అంటే అసలు ఆ నిర్వచనాలతో హిందూ మతాన్ని అడగకూడదు. హిందూ మతానికి వేరే నిర్వచనం. దాన్ని తీసుకుని మేము హిందూ మతంలో బహుళత్వం ఉంది, హిందూ మతంలో ఇన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, అలేఖం ఉంది, అచలం ఉంది, 3 ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం అందరికీ తెలిసిన ఉన్నాయి, చైతన్య శ్రీకృష్ణ చైతన్య వారి ఆర్గ్యుమెంట్ ఉన్నది, ఇలా అనేక రకాలైన విషయాలు ఉన్నాయి కదా. చేత బహుళత్వం ఇది, దీన్ని ఇలాగే ఉంచాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా కామన్ గా ఉండే స్వభావం ఏంటంటే మొత్తం హిందూ సెక్ట్స్ అన్నిట్లో హిందూ మతం ద్వేషాన్ని వ్యతిరేకం. ప్రపంచంలో ఏ మతం కూడా ఇంత స్పష్టంగా ద్వేషాన్ని వ్యతిరేకంగా మాట్లాడు. భగవద్గీతలో కృష్ణుడు అద్వేష్ట అని చెప్తాడు, ఉపనిషత్తుల్లో తత్వను విజుగుప్సతే అని చెప్తారు. అത്ര కోమోహ కాశోక ఏకత్వం అనుపశ్యత, ఒకే దృష్టిని చూస్తాడు అనేది. ఈ విద్వేషం అనేది తప్పు, విద్వేషం అనేది తప్పు పదే పదే ఒక కండిషన్ కింద ద్వేషం పనికిరాదని దాన్ని గుర్తుపట్టి ఈ విద్వేషం అనేది పనికిరాదని చెప్పింది ఏకైక మతాల్లో లేదా కొన్ని మతాలన్నింటిలో చాలా ముఖ్యమైనది హిందూ మతం. దీంట్లో ద్వేషం అలవాటు చేయడం అంటే ఈ మతం యొక్క ప్రధాన స్వభావం తెలియటం. అసమానత్వం అనేది హిందూ మతంలో, సమానత్వం అనేది హిందూ మతం యొక్క కోర్ ప్రిన్సిపల్స్ లో ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు జీవన విధానంలో అసమానత్వం వచ్చేసింది. దాన్ని ఎట్లా తీసేయాలో మనం చూస్తున్నాం. విద్వేషం లేదు, ఇప్పుడు విద్వేషాన్ని కూడా అంటించారు. విద్వేషాన్ని, అసమానత్వాన్ని హిందూ మతంలో ఇన్ఫ్యూజ్ చేయటం అంటే ఒక మనిషికి ప్రాణశ్వాస ఏ విధంగా ఆక్సిజన్ తీసుకుని బతకాలి, ఆక్సిజన్ తీసేయడం లేదు. హిందూ మతం చనిపోతుంది ఇలా చేస్తే. దురదృష్టం ఏంటంటే మీకు గుర్తుంటే 2021 డిసెంబర్లో మనకి హరిద్వార్లో ఒక సాధు సమ్మేళనం పెట్టి దాంట్లో సాధువులంతా కాషాయ బట్టలు కట్టుకున్న వాళ్ళు, గొప్ప వాళ్ళంతా మతంలో ఈ మతం గొప్ప విలువ లేదు వాళ్ళు చెప్పాల్సింది. నరికేయండి, రక్త నదులు ప్రవహించాలి, ప్రతి హిందూ ఆయుధాలు పెట్టుకోవాలి, ఈ రకమైనటువంటి మాట్లాడడం. దాని మీద ఇదేం దారుణం, ఇది సాధువులే జాతి ఇంత ఈ స్థాయి సామూహిక హత్యాకాండకు పిలిపిస్తే ఏం దిక్కుంటుంది, వాళ్ళ మీద కేసులు పెట్టాలని కొంతమంది మాట్లాడడం, ఇలా కొంత జరిగింది. అది డెఫినెట్ గా ముందుకు వెళ్ళినా అక్కడ దాకా వెళ్ళదు. కానీ జీవితంలో ప్రతి పార్శ్వంలో కూడా ఈ విద్వేషాన్ని, ఉన్మాదాన్ని చెప్పేటువంటి శక్తులు హిందూ మతాన్ని ఆక్రమించడం మనకి 90ల్లో 80ల్లో చిన్నగా మొదలై 2000 నుంచి పెరిగి 2010 నాటికి ఒక పెద్ద ఉగ్ర రూపం తీసుకుని ఇవాళ అందరూ ఈ విద్వేషాన్ని మాట్లాడేవాళ్ళు. హిందూ మతం అని మాట్లాడే వాళ్ళంతా కూడా నరకడం, చంపడం, ఎక్కిరించడం ఈ భాష వచ్చేసింది. గత 5-10 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా పాత్ర పెరిగిన తర్వాత ఇతర మతాలను దూషించే విధంగా మరకలని, మీకు తెలుసు కదా మరకలని, లేకపోతే శవాలను పూజించేవాళ్ళు, సమాధుల్ని పూజించేవాళ్ళు, లేకపోతే ఎడారి మతాలు, ఇంకా చెప్పాలంటే ఇంకా మన సోషల్ మీడియాలో అయితే బూతులు, యేసుక్రీస్తు మీద, మేరీ మీద బూతులతో హెడ్డింగ్లు పెట్టి వీడియోలు పెట్టినటువంటి వాళ్ళు. ఇది తప్పు అని ఒకటి చెప్పడం. అంటే వాళ్ళు చాలా కాలం నుంచి క్రిస్టియన్ మిషనరీలో లేకపోతే ముస్లిమ్స్ హిందూ మతాన్ని తిట్టారు కదా, లేకపోతే శ్లోకాలని తీసుకెళ్లారు కదా, లేకపోతే అపభ్రంశం చేశారు కదా, లేని ఉన్నట్టు చెప్పారు కదా. వాస్తవాలు అవి జరిగినాయి. కానీ వివేకానందుడు మాట చెప్పాడు, మురికిని మురికితో కడగలేం, చెడుని చెడుతో చెడుని మంచితో తీయాలి.
ఇప్పుడు వాడు చేస్తే నువ్వు చేయకూడదు ఈ పని. అలాంటి తప్పుడు ధోరణులు గాంధీ గారు కూడా మిషనరీలు దేవతలను తిడుతున్నారు, దేవుడిని తిడుతున్నారు అవన్నీ ఆయన చెప్పాడు. అదే పద్ధతిలో ఇది కూడా తయారైతే నువ్వు కూడా ఒక దుర్మార్గుడు అయిపోతే దుర్మార్గుడికి దుర్మార్గంతో సమాధానం కాదు. క్రిస్టియన్ మతంలో ఇస్లాం మతంలో కూడా అదే విధంగా క్యాంపెయిన్ చేసుకుంటూ వెళ్ళండి, వాళ్ళని తిట్టుకుంటూ వెళ్ళండి అనే విధానం ఏం లేదు. ప్రతి మతంలో కూడా కొన్ని పనికిరాని విషయాలు కొన్ని పనికొచ్చే విషయాలు ఉంటాయి. అట్లాగే వాళ్ళ మతంలో కూడా కొన్ని రకాలైనటువంటి అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయి, కొన్ని మంచి విషయాలు హిందూ మతంలో కూడా ఉన్నాయి. అన్ని మతాల్లో కూడా పనికొచ్చేవి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటాయి, పనికిరాని వదిలేయాల్సి ఉంటాయి. అన్ని చోట్ల ఉన్నది ఇది. ఇప్పుడు హిందూ మతంలో ఏం చేశారంటే ఈ పనికిరాని విషయాన్ని ముందు పెట్టడం మొదలుపెట్టారు, ఈ ద్వేషాన్ని ముందు పెట్టడం మొదలుపెట్టారు. అంచేత ఈ హిందువులు ముస్లిం ఐక్యత అనేటువంటి దాన్ని చెప్పినటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గాంధీ గారిని, నెహ్రూని, వివేకానందుని వీళ్ళందరినీ కూడా ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ యువతరానికి వీళ్ళంతా పనికిరాని వాళ్ళు, వీళ్ళ ఐడియల్స్ పనికిరాని అని చెప్పడం మొదలుపెట్టారు. ఈ గాంధీ గారి విషయం అయితే చెప్పనక్కర్లేదు. ఈ గాంధీ గారిని చెప్పినటువంటి గాడ్సేని ఒక ప్రాఫిట్ గా చెప్పడం మొదలుపెట్టారు. ఈ ట్రెండ్స్ ని ఉదారవాదులైనటువంటి హిందువులు ఏదో దశలో ఎదుర్కొని ఉండాల్సింది, చెప్పుండాల్సింది ఇలా జరగకూడదు నాయన, ఇది తప్పిది, ఇది మన మతం యొక్క మూల సూత్రాలకు విరుద్ధం అని. అంటే పెద్ద పెద్ద పీఠాధిపతులు, పెద్ద పెద్ద సంప్రదాయాలకు వారసులైనటువంటి వాళ్ళు, నేను పేర్లు తీయడం లేదు, లేకపోతే మహా పేరు తెచ్చుకునేటువంటి ప్రవచనకారులు వాళ్ళు బలంగా చెప్పుండాల్సింది ఇది తప్పు అని చెప్పుండాల్సింది. దురదృష్టం అంటే చెప్పడం లేదు, పైపెచ్చు ఈ ధోరణులకి లొంగిపోతున్నారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మన రంగరాజన్ గారు, వారు కూడా సమున్నతమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం వారిది, నేను అపరిమితంగా ప్రేమిస్తాను వారిని. వారు గొప్ప ప్రజాస్వామికవాది, గొప్ప జ్ఞాని ఆయన. కానీ ఇటువంటి సభలకు ఆయన వెళ్ళడం కూడా నేను చూశాను. ఆయన నోటితో ఆయన ఒక్క చిన్న విద్వేషమైన మాట కూడా మాట్లాడడం నేను చూడలే. కానీ ఆయన కాసేపు కూర్చొని తన పని నిమిత్తం వెళ్ళిపోయిన తర్వాత ఈ సభల్లో నరికేయండి, కొట్టేయండి, చంపేయండి అని చెప్పినటువంటి వాళ్ళంతా ఉన్నారు. నేనేమి ఇప్పుడు ఇది జరిగిన తర్వాత మనం మేల్కోవాలి. ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి ఒక వ్యక్తి కాదు, ఆయన వెనకాల 25-30 మంది ఉన్నటువంటి టీం, వాళ్ళంతా ఏదో పాత బందిపోట్ల సినిమాల్లో లాగా ఆ డ్రెస్సులు వేసుకుని ఆయుధాలు ఉండలేదు కూడా తెలియదు, ఉండొచ్చు కూడా. కంటిన్యూస్ గా ఆయన ఒక వెబ్సైట్ పెట్టుకుని, ఒక ఛానల్ పెట్టుకుని, దాంట్లో నేను 20,000 ఇస్తాను, ప్రాణాలు ఇవ్వాలి, ప్రాణాలు తీయాలి, ఇది మేము రాజ్యం పెడుతున్నాం, మేము దీన్ని పరిపాలిస్తున్నాం. మీరు చూసారా ఆయన ఒక దర్బార్ పెట్టుకుని అటు ఇటు కాషాయ తలపాగాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఏమిటి నీ సమస్య, ఏమిటి నీ సమస్య అని ఈయన రాజులాగా మాట్లాడడం, నేను ఇక్ష్వాకు వంశస్థుడని చెప్పడం, ఈ పిచ్చ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. దాని ఫలితంగా ఏంటంటే అంటే ఇట్లాంటి పాములు మనం చాలా కాలం నుంచి ఈ మతంలో పాములు, తేళ్లు, వృశ్చిక సంతానం అంటాం, ఈ తేళ్ల గుంపు ఇది పెరుగుతుంటే పాములకు దూరంగా, మన పాములతో సహజీవనం చేయలేము. పాములు ప్రేమించేవాడని దాన్ని తీసుకుని ఎక్కడ వదిలేదు, దూరంగా ఉండాలి. దురదృష్టం ఏంటంటే పాములతో, తేళ్లతోటి, విషపురుగులతోటి, క్రిమికీటకాలతోటి సహవాసం చేయటం అనేది హిందూ మతంలో ఉన్నటువంటి ఉదారవాదులంతా కూడా చాలా కాలం నుంచి ఈ తప్పు జరుగుతూ ఉంది. వాస్తవంగా అక్లాక్ అనే వ్యక్తిని ఆహారం పేరుతోటి దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత క్రమంలో జర్నలిస్టుల పైన దాడులు జరిగినాయి, ప్రజాస్వామికవాదుల పైన దాడులు జరిగినాయి, అట్లా విద్యార్థుల పైన వరుసగా జరుగుతుంటే హత్యలు జరిగినాయి, దాడులు జరిగినాయి. అప్పుడు మాట్లాడడానికి కూడా పెద్ద ఎక్కువ ఇలాంటి వాళ్ళు కొంచెం లిబరల్స్ గా ఉండే వాళ్ళు మాట్లాడే పరిస్థితులు లేరు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పూజారి పైన దట్టు బెదిరించి కూర్చోబెట్టి అత్యంత గౌరవిస్తే హిందూ సమాజం పూజారులని, ముఖ్యంగా రంగరాజన్ గారిని ఒక పూజారిగా కాకుండా కూడా విశిష్టమైనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఆయన దగ్గర వచ్చిన దాడి రేపన్నాడు సైలెంట్ గా ఉన్న వాళ్ళ దగ్గర రాకుండా పోతుందా? ఇలాంటి దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలని మనం కనుక చూస్తూ ఉంటే, దాడి తర్వాత అందరూ ఈ దాడి తప్పుని ఖండించడం అనేది మనకు కనిపించింది. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకులు అందరూ ఖండించారు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అయితే అయ్యో ఆయన అంత గొప్పవాడేం కాదు అంటే జరిగితే తప్పు ఏంటనే ధోరణిలో మాట్లాడడం కనిపించింది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాడు అంటే ఈ ఖండనలు అంటే వెనకాల చూస్తున్నటువంటి విషయం చూస్తే కనుక ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం కనిపిస్తుంది. నేను మొదట దాడి జరిగిన వెంటనే ఎంత నీచులు కూడా ఈ దాడిని సపోర్ట్ చేయరండి. ఇవాళ సొసైటీలో వీరరాఘవరెడ్డికి మద్దతు అంటే మనం బయటకు కనిపించట్లేదని కనిపిస్తాం. చాలా మంది హిందువులు అంటే వీళ్ళందరూ కూడా మీరు చాలా కాలం క్రితం వీధుల్లోకి తీసుకెళ్లి 1000 మందికి సోలార్లు పంచారు, ఆ వీడియోలు పెట్టారు, మనం అంతా చూసాం. ఇదంతా గుజరాత్ లో ఈ ప్రయోగాలు జరిగినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అందరికి కూడా ఇంత పెద్ద పెద్ద సోలాలు, అది సోలం అంటే సోలం గుచ్చుకోదు ఎవరికైనా,
శూలం అప్పుడు ఎలా ఉండేది తెలియదు. కత్తిని చిన్న చిన్న దాని కట్స్ పెట్టి దాన్ని శూలం మాదిరిగా షేప్ ఇచ్చి కత్తే పంచుతారు. అంటే కత్తులే పంచడం, కత్తుల పంపకం అది. త్రిశూల దీక్షల పేరు మీద ఈ వేల మందికి ఒక్కొక్క ఫంక్షన్ హాల్కి పిలిపించి పసిపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, అన్ని రకాలు వాళ్ళందరూ ఒకటే ఒక ఆవేశంతో ఊగిపోతున్నారు. ఒక ప్రాంతంలో 1000 మందికి, ఒక ప్రాంతంలో 2000 మందికి ఈ విధంగా కత్తులు పంపకం చేసిన తర్వాత ఎవడో దీన్ని వాడకుండా దాని ఇంట్లో కూర్చుని దాన్ని కత్తి చేతులు పెట్టిన తర్వాత దాంట్లో వీరరాఘవరెడ్డి కాకుండా ఎవరు పడతారు? పల్లెరుగాయలు చల్లని చోట జాజుల మల్లెలు పూజ ఎవరు అని మనకు పాట ఉంది కదా పూర్వం. మొత్తం అంతా మనం విషపు విత్తనాలు వేస్తే విషపు మొక్కలే వస్తాయి. ఇప్పుడు వీరరాఘవరెడ్డి ఈ వాతావరణం నుంచి పుట్టుకొచ్చాడు తప్పితే అతను ఒక ఇండివిజువల్ పర్సన్ గా మనం చూడడం కరెక్ట్ కాదు. ఈ వీరరాఘవరెడ్డి అనే దుర్మార్గుడు ఒకటి తీసేస్తే హిందూ మతం ప్యూర్ అయిపోతుంది అంటే కాదు. హిందూ మతం ఈ విద్వేష వాతావరణం నుంచి ఆయన పుట్టుకొచ్చాడు. మనం చాలా కాలం నుంచి మహాత్మా గాంధీని తిట్టడం అనేది రెగ్యులర్ గా వేదికల మీద మీరు చూశారు. మోడీ గారి ఎన్నికైన తర్వాత ఆయన పార్లమెంట్ మెంబరే ఒక ఆవిడ ఆయన నిందించడం, చాలా సార్లు కేబినెట్ మినిస్టర్లను ఎంపీలు కూడా అడిచే దేశభక్తుడు గాంధీ గారు కాదు అని చెప్పడం. ఒకళ్ళు అయితే ముందుకెళ్ళి ఈ డెమో ఆయన బొమ్మ పెట్టి దాని తుపాకీతో కాల్చి దానికి రక్తం వచ్చి ప్రజ్ఞ చేయటం, దాన్ని చూసి చాలా మంది ఉప్పొంగిపోవటం. మోడీ గారు మాత్రం ఇది చాలా దారుణం చేసాము, మాకు చాలా నచ్చలేదు అని చెప్పటం. ఇలాంటి వాతావరణం జరుగుతూ ఉంటే దీనికి సరిపడిన ఖండన రావట్లేదు. ఇవాళ ఈశ్వరాల్లా తీరున్నామని అనడం గాంధీ గారి నేర్మైంది. ఆశ్చర్యం ఇదంతా కూడా. చివరికి మనుస్మృతి గురించి అనుకూలంగా మాట్లాడే సెక్షన్స్ కూడా రోడ్డు మీకు రావడం మొదలుపెట్టి, అంటే మనం ఎంత దూరం వెళుతున్నాం అంటే ఇదే హిందూ మతాన్ని నమ్ముతున్నటువంటి కుర్రవాళ్ళు ఆశ్చర్యం ఎస్సీలు బీసీలు కూడా తయారైపోయారు. ఈ క్రిమినాలిటీ అనేటువంటిది వీళ్ళకి నరకాలి, చంపాలి, కొట్టాలి అనేటువంటిది మామూలుగా చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటుంది. ఎవరన్నా మిషనరీలు రోడ్ల మీద తరుగుతున్నటువంటి సంఘటనలని ఎక్కడ వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, వీటిని గర్వంగా చెప్పుకుంటారు, ఈ సోలాల్ని ఓపెన్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇలాంటి వాతావరణంలోంచి ఈ వీరరాఘవరెడ్డి టక్కన పుట్టుకొచ్చాడు. వీళ్ళు మనం నమ్మించదలుచుకున్న విషయం అంటే వీరరాఘవరెడ్డి మీద ఆ జరిగిన సంఘటన మీద వచ్చిన ఖండనలో ఒక ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఏంటంటే, వీరరాఘవరెడ్డి నువ్వు చాలా మంచి పని చేస్తావు, నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంచి పని చేస్తున్నారు, మీరు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు మీరంతా కూడా. కానీ అదేంటిది రంగరాజన్ గారిని, పూజారి గారిని అలా చేయకూడదు. మీరు అక్బరుద్దీన్ ఓవైసీ మీకు వెళ్ళాల్సింది, లేదా బ్రహ్మకుమారి మీకు వెళ్ళాల్సింది, ఇంకోటి మీకు వెళ్ళాల్సింది, వీళ్ళు సలహాలు చెప్తున్నారు ఊపరికి. అలా వెళ్ళేది ఉంటుంది, ఎందుకు వెళ్ళలేదు అంటే ఇన్ కేసు ఇప్పుడు మనకు వస్తున్న రిజల్ట్ అంటే ఒక పాస్టర్నో లేకపోతే ఎవరినో ఆయన బట్టును కత్తి పెట్టి పొడిచేసాడు. అలా జరిగినాయి కథలు. అంటే పాస్టర్లు పొడిచే పాస్టర్లంతా క్రైస్తవ మతంలో, ముస్లిం మతంలో జరగలేదు కాదు, పూజారులకు సంబంధించిన సంఘటనలు కూడా జరిగినాయి. మన తెలంగాణలో కొన్ని సంవత్సరాల క్రితం పూజారిని కూడా హత్య చేసినటువంటి సంఘటన జరిగింది. అలాగే క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు చేస్తున్నటువంటి విద్వేష ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళని కూడా గ్రామ స్టైల్స్ లేకపోతే ఎవరినో చంపేసినట్టు సంఘటన మన హైదరాబాద్ లో కూడా పాస్టర్ని చంపేసిన సంఘటనలు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి కనుక పాస్టర్ని చంపి వీడియో పెట్టుంటే నా అనుమానం చెప్తున్నాను, పాస్టర్ని చంపని కదా, బహుశా పెద్ద హీరో ఎవడో ఉంటుంటాడు. దాన్ని ఖండించడానికి చాలా మంది వచ్చాడు. పైపెచ్చు క్రిస్టియన్స్ చేసినటువంటి చాలా కాలం నుంచి హిందూ మత వ్యతిరేక ప్రచారం లేకపోతే మా దేవీ దేవతలు దూషించడం వల్ల ఇలా చేస్తాను, తప్పే ఉంది, మంచి పని చేస్తావు నువ్వు మా హీరో అని. మనకి అతను మాఫియా ఈ మధ్య సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసినటువంటి ఇది మాఫియా నాయకుడిని, అతను గొప్ప హిందూ హీరో, బాగా గొప్ప హీరో పుట్టాడు, గాడ్సే గొప్ప హీరో. ఈ టైప్ వాతావరణం ఉన్న తర్వాత గాడ్సే హీరో అయిన తర్వాత వీరరాఘవరెడ్డి హీరో కాబట్టి ఎట్లా పోతాడు? ఇప్పుడు వీరరాఘవరెడ్డిని ఒకరిని తీసుకెళ్లి జైల్లో పెడితే ఓహో ఇప్పుడు మనం రంగరాజన్ గారి మీద దాడి చేయడం వల్ల వ్యతిరేకత వచ్చింది, మనం మిగతా పనులు చేసుకోవచ్చు అనే మాట అనేది మెసేజ్ వెళ్ళిపోయింది. చెప్తున్నారు అన్ని చోట్ల ఛానల్స్ లో, అది చేసేది ఉంటుంది, ఇది చేసేది ఉంటుంది, సనాతన ధర్మం మీద ప్రేమ ఉంటే వాళ్ళని కొట్టేది ఉంటుంది, వీళ్ళని కొట్టేది ఉంటుంది. సనాతన ధర్మంలో జరుగుతున్నటువంటి వాతావరణం అంటే ఒకటి విద్వేష ప్రచారం, రెండు మతాన్ని కేంద్రీకృతం చేయడం. ఈ మతం యొక్క స్వభావంలోనే విస్తారమైనటువంటి వైవిధ్యం, విస్తారం చేయడం అనేది ఆ పాయింట్ మాట్లాడదాం. అయితే ఇక్కడ మీరు ఇంతకుముందు కోట్ చేశారు, ఎవరు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంబంధించి కూడా తను దీనిపైన మాట్లాడుతూ ఈయనకు మద్దతుగా ముస్లింల మీటింగ్ వెళ్ళాడు, ఆయన గొప్పవాడు ఎందుకు అవుతాడు ఆ పాయింట్ మాట్లాడాడు. వాస్తవంగా మేము హిందువుల ప్రతినిధులము, హిందువులనే మేము ఆర్గనైజ్ చేస్తాం, హిందువుల కోసమే ఉంటున్నాం అన్న
బీజేపీ ఇంతవరకు దీనిపైన స్పందించలేదు. కాంగ్రెస్ స్పందించింది. బండి సంజయ్ గారు ప్రకటన ఇచ్చాడు, రాజా సింగ్ ఇటు ప్రకటన ఇచ్చాడు. అది వాళ్ళిద్దరిలో ఏది అథెంటిక్ వాయిస్ అనేది బహుశా ఈ 2-3 రోజుల్లో తేలాలి. వాళ్ళు అటు తేల్చకుండా 2 సెక్షన్స్ సంతృప్తి పరిచి అలా కూడా ఉంచవచ్చు, లేకపోతే ఖండించవచ్చు, లేకపోతే రాజా సింగ్ చెప్పింది కరెక్ట్ అనొచ్చు. మనకు అది వెయిట్ చేసి వాచ్ చేయాలి ఆ విషయాన్ని. బీజేపీ అఫిషియల్ గా స్టాండ్ తీసుకుంటుంది. సరే, బీజేపీ కిషన్ రెడ్డి నుంచి బీజేపీ పార్టీ నుంచి రావాలి అఫీషియల్ స్టేట్మెంట్ ఒకటి. మనం ఏంటంటే అప్పుడు బీజేపీ పార్టీ ఒకటే డెసిషన్ ఫ్యాక్టర్ కాదు, ఇదంతా పెద్ద ఫ్యామిలీ. దీంట్లో అనేక సంఘాలు, శక్తులు, మేధావులు అందరూ ఉన్నారు. వాళ్ళు ఖండించిన ఆకాశం భూమి జరిగేదేం లేదు. నేను అసలు వాళ్ళ సెంటర్గా మాట్లాడలేదు. నేను మతోన్మాద ధోరణిలో మన సమాజంలో మేధావులను వాళ్ళను తీవ్రంగా పెరుగుతూ ఉన్నాయి. వీర రాఘవరెడ్డి లాంటి వాడు కాకపోతే ఇంకొక రాఘవరెడ్డి వాడు పుట్టుకొస్తాడు. వీళ్ళు రేపొద్దున్న అన్య మతస్థుల మీద అయితే చేయొచ్చు అనే మాట కూడా చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఈ దీని మీద ఇప్పటికైనా ఉదారవాద హిందువులు, ఇప్పటికైనా మేధావులు హిందూ మతం మీద అభిమానం ఉంచుకోండి, ఏం అభ్యంతరం లేదు. హిందూ మతం గొప్పది, హిందూ మతంలో ఉపనిషత్తులు గొప్పది, హిందూ మతంలో గీత గొప్పది, హిందూ మతంలో ఎక్కడ లేని విశిష్ట క్వాలిటీస్ ఉన్నాయని మీరు చెప్పండి. కానీ ఈ విద్వేషాన్ని అడ్డుకట్టడానికి మీరు కనుక ముందుకు రాకపోతే హిందూ మతాన్ని ఎలా కాపాడుకుంటాం అనేటువంటి క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఈ మధ్యకాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తుంటే ఈ కేంద్రీకృతం అక్కడ చెప్తున్నాను నేను. ఏం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు హిందూ మతం స్వభావం రీత్యా ఇలా ఉండాలనే మోడల్ లేదు మనకు అసలు. ముస్లిం మతంలో కలీమా అని ఉంటుంది, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా అనే మాటని, అంటే అల్లాహ్ తప్పితే మరే దేవుడు లేడు, మహమ్మద్ ఆయన ప్రవక్త, ఈ విషయాన్ని డివైడ్ అయితే నువ్వు ముస్లిం కాదు అంటే ఒక డెఫినేషన్. అలాగే క్రిస్టియన్ మతంలో కూడా త్రిత్వం అనేటువంటిది, ఫాదర్, సన్, హోలీ గోస్ట్ అంటారు, పవిత్రాత్మ, తండ్రి, కుమారుడు, వీళ్ళ ముగ్గురిని కనుక తిరస్కరిస్తే ఖచ్చితంగా నువ్వు క్రిస్టియన్ కాదు. కానీ హిందూ ఎలా హిందూ అవుతావు, ఎలా హిందూ కాకుండా పోతావు, ఇది లేదు మనకి. నేను భగవద్గీతను కాదని హిందూ అవుతాంటే ఖచ్చితంగా అవుతాను. రాముడిని జై శ్రీరామ్ అనకపోతే హిందూ కాదు, లేదా బొట్టు పెట్టుకోకపోతే హిందూ కాదని ఇప్పుడు ఈ క్యాంపెయిన్ అంటే ఈ కేంద్రీకరించే పని జరుగుతా ఉంది. కానీ హిందూ మతంలో లేదు. రాముడిని తిరస్కరించినటువంటి వాళ్ళు పౌరాణిక హిందూ మతం అంటాం దీన్ని. మొట్టమొదటి మనకు వేదం ఉంది, వేదం తర్వాత వేదం మీద తిరుగుబాటుగా ఉపనిషత్తు వచ్చింది. వీటన్నింటి కలిపి దీని వేదాంతం అని చెప్పి వేదంలో ఇదో భాగం కింద దాన్ని చూసేటువంటి విధానం వచ్చింది. చాలా కాలం తర్వాత పురాణాలు వచ్చింది. ఈ పురాణాలు మొట్టమొదటి రామాయణ భారతాలు ఎపిక్స్ వచ్చినాయి, తర్వాత అష్టాదశ పురాణాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక మోడల్ తయారు చేసి మనకి రాముడు దేవుడు, రాముడిని కాదంటే కుదరదు, జై శ్రీరామ్ అనాల్సిందే. జై శ్రీరామ్ అనడానికి వ్యతిరేకంగా అవసరమైతే అంటారు. కానీ జై శ్రీరామ్ అనటువంటి రాముడిని దేవుడిగా అంగీకరించినటువంటి శాఖలు హిందూ మతంలో ఉన్న విషయం మర్చిపోయారు. మా అధ్యక్షుడు సాధు త్రినాథ్ దాస్ గారిని ఆయన డెంకనాల్లో ఒరిస్సా వాళ్ళ కేంద్రం అలేఖ సాంప్రదాయానికి వచ్చాడు. వాళ్ళు 1000 మంది 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సెక్ట్ అది. వాళ్ళు పౌరాణిక హిందూ మతాన్ని అంగీకరించారు, విగ్రహారాధన చేయరు, ఆర్య సమాజంలో విగ్రహారాధన చేయరు. ఇలా ఒక్కొక్కడికి ఒక రకమైన ఆలోచనలు. కొంతమంది తెల్ల బట్టలు కట్టుకుంటారు, కొంతమంది నల్ల బట్టలు కట్టుకుంటారు, కొంతమంది అడ్డబొట్లు పెట్టుకుంటారు, కొంతమంది నిలువు బొట్లు పెట్టుకుంటారు, కొంతమంది కాషాయం, కొంతమంది పసుపు బొట్లే పెట్టుకోరు, కొంతమంది ఇది మన అఘోరీలు తెలుసుగా, ఆవిడ వచ్చింది మొన్న నగరంగా తిరుగుతున్నారు, బుడిద పూసుకుంటున్నారు, ఇదేం దారుణం అని కొంతమంది అంటారు. ఇలా రకరకాలైనటువంటి ధోరణులు మనకు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక దగ్గర కలపకపోతే హిందూ మతోన్మాద సంస్థగా మార్చాలంటే మొదట ఈ బహుళత్వాన్ని తీసేయాలి. దీంట్లో విద్వేషాన్ని నింపాలి. ఈ విద్వేషం క్యాంపెయిన్ గడ్డొచ్చేటువంటి వాళ్ళ మీద దాడులు ప్రారంభమైనాయి. మొట్టమొదటి షిరిడి సాయిబాబా మీద ఈ మధ్యకాలం, గతంలో కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నాయి. షిరిడి సాయిబాబాతో ఏమిటి ప్రాబ్లం? ఆయన ముస్లిం, ఆయన హిందూ అవుతాడా? సనాతన ధర్మం పుస్తకాల్లో ఉన్నాయని. మీ సనాతన ధర్మం పుస్తకంలో ఇప్పుడు వేదంలో మన గుడి లేదు, వేదంలో ఎక్కడ గుడి లేదు. వేద ఋషికి యజ్ఞం తెలుసు, యాగం తెలుసు, గుడి తెలియదు. గుడి తర్వాత వచ్చింది. సనాతన ధర్మంలో గుడి లేదు, వేదంలో గుడి లేదు, తీసేవాడు తీసేస్తారా? ఎవల్యూషన్ లో చాలా విషయాలు వస్తూ వచ్చినాయి. షిరిడి సాయిబాబా యొక్క పుట్టుక గురించి మనకు నిజంగా చెప్పాలంటే ఏం తెలియదు. ఆయన హిందూ ముస్లిం వాడికి తెలియదు. 2 రకాల కథలు రాశారు. ముస్లిం అనుకుందాం, అయితే ఏం అభ్యంతరం? ఈశావాస్యం ఇదం సర్వం ఎతికించి మొత్తం ప్రపంచం అంతా ఈశ్వరమయమే అని ఉపనిషత్తు చెప్పింది, హిందూ మతం చెప్పింది. కానీ ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు, కానీ ఈశావాస్యం హిందువులు అని అనలే కదా, హిందూయిజం అనలే కదా. ఈశావాస్యం సనాతన ధర్మం, మిగతా వాళ్ళంతా కూడా విశ్వం అని అనలే కదా. ప్రపంచంలో ఈశ్వం అంతా ఆవరించినప్పుడు ప్రపంచంలో ప్రతి మనిషి కూడా దేవుడే కదా, ప్రతి మనిషికి కూడా ఉందని చెప్పారు కదా. ఇది నీ ధర్మం అయినప్పుడు నువ్వు ఆయన ముస్లిం కింద చెప్తే ఎట్లా అబ్జెక్ట్ చేస్తావు? పోనీ మన అది ఆ అవతార 10 అవతారాలు అనేవి ఒకరోజు వచ్చినవి కాదు.
మొదట్లో 24 ఉండేవి, రకరకాల కాంబినేషన్స్ మారినాయి, చాలా గుళ్ళలో చాలా రకాల మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రచారంలోనే మనం తీసుకున్నా మనకి దేవుడు పందిగా అవతారం ఎత్తాడు, దేవుడు తాబేలుగా అవతారం ఎత్తాడు, దేవుడు వామనుడిగా అవతారం ఎత్తాడు, రకరకాల అవతారాలు కనిపిస్తున్నాయి. దేవుడు పందిగాను దేవుడు తాబేలుగా అయితే దేవుడు ముస్లిం అయితే ఏమి నష్టం వచ్చింది? ఆయన దేవుడే కాదా? ఆయన ఎప్పుడైనా ఒక ముస్లింని మతంలోకి ఎవరినైనా కన్వర్ట్ చేసినట్టు షిరిడి సాయిబాబా చిన్న ఆధారం అవడం చూపించగలుగుతాడు. ఆయన ఏం కన్వర్ట్ చేయలేదు. హిందువుల్ని ముస్లిం పద్ధతిలో బతకమని, ముస్లింని హిందువుల పద్ధతిలో బతకమని చెప్పలే. మీ అందరి దేవుడు ఒకటే, సబ్కా మాలిక్ ఏక్ అని ఎవరి మతం ప్రకారం వాళ్ళు వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు మీకు వచ్చే నష్టం ఏంటి దాంట్లో? ఆయన దేవుడు అని అనడం వల్ల ఏమి లేదు. అందువల్ల ఆయన ముస్లిం కాబట్టి నువ్వు పూజించకూడదు అనేది ఒక విద్వేషం. అది అయం నిజ పరోవేతి గణన లఘుచేతస అని, వీడు మనవాడు వీడు బయటవాడు అని అనడమే చాలా లో లెవెల్ మైండ్స్ యొక్క బుద్ధి. అలాగే బ్రహ్మకుమారిస్ మీద ఈ మధ్య కాలంలో బ్రహ్మకుమారిస్ పైన మన హైదరాబాద్ లో బుక్ ఫేర్ సాక్షిగా, జాతీయ బుక్ ఫేర్ సాక్షిగా దాడి జరిగిన సందర్భంలో మీరు కూడా ముందుండి దాన్ని ఖండించి వాళ్ళకి మద్దతుగా నిలిచినారు. అసలు ఈ బ్రహ్మకుమారిస్ మీద బుక్ ఫేర్ కాదండి, చాలా కాలం నుంచి ఒక ఆర్కెస్ట్రేటెడ్ క్యాంపెయిన్ నడుస్తుంది. అది ఒక రిలీజియస్ సెక్ట్ అనండి, లేకపోతే కల్ట్ అనండి. కల్ట్ అనేది నెగిటివ్ అర్థంలో వాడలేదు, నెగిటివ్ అర్థంలో వాడచ్చు. అంటే ఆల్టర్నేటివ్ రిలీజియన్స్ మూవ్మెంట్స్ అంటారు ఇంగ్లీష్ లో, ఏఆర్ఎం అని. కల్ట్ కి బదులు ఈ మాట వాడడానికి కొంతమంది చెప్తున్నారు. అంటే మతంలో విభిన్నమైనటువంటి వాదనలు చెప్పేటువంటి వాళ్ళు. వాళ్ళది 1930s లో సింధులో స్టార్ట్ చేశారు. ఈ మిగతా సెక్షన్స్ కి దీనికి 2 తేడాలు ఉన్నాయి. ఒకటి దాంట్లో క్యాస్ట్ లేదు, ఎవరైనా దాంట్లో బ్రహ్మకుమారుడు కావచ్చు. రెండోది ఏంటంటే ప్రపంచంలో కూడా ఎక్కడ లేనటువంటి విశిష్టత వాళ్ళకు ఉంది. 80% మంది మహిళలే. ఇంకా షాకింగ్ అంటే మహిళల యొక్క నాయకత్వం నడుస్తుంది సంస్థ. మొత్తం డెసిషన్ మేకర్స్ వాళ్ళే. నేను నా కళతో చూశాను. మామూలు బ్రహ్మకుమారులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఎంత పెద్ద స్కాలర్స్, పండితులు కూడా, చాలా తెలిసిన వాళ్ళు, చిన్నవాళ్ళు ఏం కాదు. ఏదైనా చెప్పండి, లేదంటే సిస్టర్స్ చెప్తారంటారు. సంస్థ నాయకత్వం ఆడవాళ్ళది. ఆడవాళ్ళ చేతిలో పడితే దాన్ని కింద పడలేదు వాళ్ళు దాన్ని ఐక్యరాజ్య సమితి కన్సల్టేటివ్ బాడీ దగ్గర మార్చగలిగారు. 140 దేశాలు తీసుకుని ఏం చదువుకోలేనటువంటి 3-4 తరగతిలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు గొప్ప ముందుకు వచ్చి నిబ్బరంగా సంస్థ నడిపించి 1930s నుంచి వాళ్ళ దాకా 80% మహిళలతో ఉండేటువంటి 50,000 మంది సమర్పిత సిస్టర్స్ తో నడుస్తున్న సంస్థ. వాళ్ళ యొక్క ఐకాన్స్, వాళ్ళు చూపించే ప్రతీకలన్నీ కూడా లక్ష్మీనారాయణుడు చెప్తారు. ఎగ్జాక్ట్ గా హిందూ మతంలో ఉన్న సింబల్స్ అంటే కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఎవరికి డిఫరెన్స్ లేదని అడుగుతున్నారు. ఇప్పుడు వైష్ణవంలో జీఆర్ స్వామి గారి సెక్ట్ లో కాల్చి ముద్రలు వేస్తున్నారు. ఎక్కడన్నా ఉందా ముద్రలు వేయచ్చు? సనాతన ధర్మంలో ఇలా చేయొచ్చు అని ఎక్కడన్నా ఉందా? అనేక చోట్ల అనేక సంప్రదాయాలు మనకు ఉన్నాయి. స్థానిక సంప్రదాయాలు ఉంటాయి, బయట సంప్రదాయాలు ఉంటాయి, అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఒక బ్రహ్మకుమారి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ మీద చేస్తున్న వాదనలు ఏంటంటే, మీ వల్ల అసలు హిందూ మతంలో ఇంతమంది కన్యలు ఇలా వెళ్ళిపోతాయి, పిల్లలు పుట్టకపోతే హిందూ మతం తగ్గిపోతుంది, నశించిపోతుంది. RSS లో 1925 ఏళ్ళ కన్నా ముందు నుంచి కూడా ప్రచారక వ్యవస్థ, వాళ్ళంతా బ్రహ్మచారులే. మరి హిందూ మతం తగ్గిపోతాయి. మన సద్గురు గారి దగ్గర, రామకృష్ణ మిషన్ దగ్గర ఒకటేమిటి, ఎన్ని 100 సాంప్రదాయాలు చెప్తాం. బ్రహ్మచర్యం అనేది ఒక విలువ. అనేక మంది పెళ్లి చేసుకోకుండా వాళ్ళు ఎవరిని ఎవడో మాట అన్నట్టుగా ఏమి లేదు. RSS ప్రచారకులు పెళ్లి చేసుకోకపోవడం వల్ల, పైగా వారి యొక్క ముఖ్యమైనటువంటి నాయకుడు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనండి మన ప్రకటన కూడా ఇచ్చాడు. చాలా సభల్లో, హిందువుల సభల్లో కూడా పిల్లల్ని కనండి, నరకండి, ఈ అన్ని మాటలు పిల్లల కన్నా కూడా కొత్త మాట వచ్చింది. అయితే బ్రహ్మకుమారిల మీద చేస్తున్నటువంటి దాడి సద్గురు మీద, RSS మీద కూడా జరిగి ఉండాలి. అంటే హిందూ మతాన్ని తగ్గించడం అనేది జరిగితే కానీ అందరూ పిల్లల్ని కనాలంటే RSS ప్రచారకులు వేలలోనూ లక్షల్లోనూ ఉన్నారు. కానీ వాళ్ళ గురించి ఎవడు కిక్కురు మంటలే. వీళ్ళు తెల్లచీర కట్టుకున్నారు. RSS వాళ్ళు తెల్ల చొక్కా వేసుకుని, నల్ల టోపీ పెట్టుకుని, కాకి డ్రెస్ వేసుకుంటారు. ఇది ఎక్కడైనా ఉందా సనాతన ధర్మం? ఎవరైనా అడిగాడా? లేదే. తెల్ల చీరలు, తెల్ల బట్టలు కట్టుకునే నేను అనేక సెక్ట్స్ పేరు చెప్పగలుగుతాను. నేను వివరంగా చెప్పాను కూడా, మనకి టైం ఎక్సీడ్ అవుతుంది. అంటే వీళ్ళని ఎందుకు చేస్తున్నా అంటే ఆడవాళ్ళ సంస్థ కాబట్టి మీరు భరించలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. వాళ్ళ మీద లైంగికమైనటువంటి అత్యాచారాలు, ఆరోపణలు వాళ్ళ దగ్గర అనేకమైన శిబిరాలు ఉన్నాయి. ఏదైతే మౌంట్ ఆబు కేంద్రంగా నడుస్తుందో దాని మీద లేదు ఆరోపణ. వేరే ఎవడ మీద ఉంది, వీరేంద్ర దీక్షిత్ అనే అతని మీద. అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, అతను ఎక్కడ పారిపోయాడు. అతని సెక్షన్ మీద వేటాడచ్చు. కానీ 80% మహిళల నాయకత్వం నడుస్తున్న సంస్థ మీద లైంగిక ఆరోపణ అంటే ఇది మహిళా పోలీస్ స్టేషన్ లో రేపు జరిగిందని చెప్పడం అర్థం లేదు. ఒకవేళ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ ఉంటే దాని గురించి చెప్పి దాని మీద కేసు పెట్టి దాన్ని ఏమైనా ఇది చేయొచ్చు. ఆస్తులు లాగేసుకుంటారు. ఆస్తులు ఎవరు లాక్కోలేరు. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా 100 ఎకరాలని మొదటి నాయకులంతా కూడా
దాన్ని డొనేట్ చేశారు. చాలా మఠాలకి చాలా మంది డొనేట్ చేస్తారు. ఆస్తి డొనేట్ చేయాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ గురించి సంతకం పెట్టాల్సిందే. అంచేత అతను ఇష్టమే అతను ఇచ్చుకున్నప్పుడు దానికి ఆస్తి దోచుకున్నారనే మాటలు. ఏ సంస్థ అయినా సరే తనకి విరాళాలు కావాలని కోరుకుంటుంది. అదే విధంగా వాళ్ళు తీసుకున్నారు. కానీ వీళ్ళు ఓవరాల్ గా మతోన్మాదపు డిజైన్ లో నడుస్తున్నటువంటి వ్యవస్థలో వాడు భాగం కావట్లేదు. వీళ్ళు ఎప్పుడు వాళ్ళ క్యాంపెయిన్స్ లో పాల్గొనట్లేదు. ఆ విధమైనటువంటి మాటలు నరకండి, కొట్టండి, చంపండి వాళ్ళది వినిపించట్లేదు. షిరిడి సాయి క్యాంప్ దగ్గర వినిపించట్లేదు. ఇప్పుడు వీళ్ళ మీద 1 by 1 టార్గెట్స్ నడుస్తుంది. భవిష్యత్తులో అచల సంప్రదాయం మీద వస్తుందని నేను అనుమానిస్తున్నాను. భవిష్యత్తులో అనేక సంప్రదాయం మీద వస్తుందని అనుమానిస్తున్నాను. ఇప్పుడు అవధూతలు ఉన్నారు మనకి, చాలా చాలా రకాలైనటువంటి అవధూతలు. వాళ్ళలో కొంతమంది మీద ఇప్పుడు వివాదాలు. ఈ అవధూతల దగ్గర భక్తి ఉద్యమం దగ్గరికి వస్తే హిందువులు ముస్లింలు కూడా కలిసి ఉన్నటువంటి వ్యవస్థలు చాలా ఉంటాయి. కొంతమంది ఎవరు హిందూ ఎవరు ముస్లిం, ఇప్పుడు కబీర్ హిందువా కాదు ముస్లిం అని కబీర్ బందీసి ఉన్నారు. భవిష్యత్తులో నువ్వు సనాతన ధర్మం కాదు, నువ్వు సనాతన ధర్మం కాదని వీళ్ళందరినీ కూడా వేరు చేస్తారు. చిట్ట చివరికి మొత్తం అందరూ కూడా తత్వమసి, అంతా కూడా సమానమే, ప్రతి వ్యక్తి కూడా ఆత్మస్వరూపమే, మొత్తం బ్రహ్మమే అని చెప్పినటువంటి ఆదిశంకరుడు కూడా వస్తారని అనుమానిస్తున్నాను. ఆదిశంకరుడు కూడా నువ్వు చెప్పిన సనాతన ధర్మం కాదు, వీళ్ళ బ్రాండ్ లో లేని ఎవడో సనాతన ధర్మం కాదు. దీన్ని ఎవరైనా చదువుకుంటారో మాట్లాడతారంటే అదేమి లేదు. ఈ రకమైనటువంటి ధోరణి నడుస్తుంటే హిందూ మతంలో మేధావులు ఎందుకు ఆగి ఉన్నారు, ప్రజాస్వామికవాదులు ఎందుకు ఆగి ఉన్నారు? ఈ వాతావరణంలో ఈ సభలు జరగవచ్చు. ఒక ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక సభల్లో రాజకీయ నిలవంతలు వచ్చాయి. గత పార్లమెంట్ ఎన్నికల ముందు ఇక్కడ ఒక పేరు చెప్పద్దు, మనం యూట్యూబ్ ఛానల్ ఒకటి సనాతన ధర్మం ఒక అంకులేదు, ఒక సదస్సు పెట్టారు. దాని పేరు క్షాత్రమో బ్రాహ్మణో ఏదో పెట్టారు. దానికి అందరూ పోయారు. ఎందుకు పెట్టావా అంటే వాళ్ళు ఓపెన్ గా చెప్పారు, క్షాత్రం అంటే ఈ పార్టీకి ఓటేయడం బీజేపీగా. నువ్వు కృష్ణుడు బొమ్మ పెట్టి క్షాత్రం పేరు మీద ఒక మీటింగ్ పెట్టి ఓ రాజకీయ పార్టీకి ఓటేయమనేటువంటి నినాదం తీసుకుని ఓ సభ పెట్టడం అనేది ఇది ఉచితం కాదు. ఈ స్థాయిలో మతాన్ని రాజకీయాలకు వాడకూడదు. కృష్ణుడు చక్రం పట్టుకున్నటువంటి బొమ్మ పెట్టారు, ఈ చక్రం కాదు, ఇది వేలుతో పట్టుకున్నటువంటి చక్రం కాదు, ఆ చక్రం బండి చక్రం. ఎందుకు? భీష్ముడిని చంపడానికి ఆయన మధ్యలో అదొక భారతంలో ఒక రసవత్తరమైన ఘట్టం. అది భీష్ముడిని అర్జునుడు గెలవలేకపోతుంటే అర్జునుడిలో పౌరుషం రావడానికి నీ వల్ల కాదు, నేను చంపేస్తాను అని ఆయన పరిగెట్టుకుని వెళ్తుంటే ఈయన భీష్ముడు కుప్పించి దూకిన కొండలంబున కంటే అద్భుతమైన పద్యం ఉంది. నువ్వు రావాయ చంపవానంటాడు. ఇది చూసి అర్జునుడు బాబా నువ్వు చంపదు నేను చంపుతానంటాడు. ఇది ఒక డ్రామా. అది అంటే మహానుభావుడు కృష్ణుడు ఈ విధంగా ఆయనలో పౌరుషం రేకెత్తించడం. దీన్ని ఇప్పుడు కృష్ణుడిని పెట్టి ఆయన చక్రం పట్టుకుంది. కృష్ణుడు ఎక్కడ ఆయుధం పట్టుకుని యుద్ధం చేయలేము, కనీసం భారత యుద్ధం వేరే చోట్ల చంపాడు అనుకోండి. క్షాత్రం అని పెట్టారు. క్షాత్రం అంటే ఎవరన్నా చంపాలి లేదు, చంపని చెప్తున్నారు. మళ్ళీ ఈ పార్టీకి ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది, లేకపోతే ఇది లేకపోతే సెక్యులర్ పార్టీ అనేటువంటి. సెక్యులర్ అనే మాట తిట్టే గతంలో ఎప్పుడు లేదు. ఇవన్నీ సెక్యులర్ అంటే అసలు బూతుగా చూస్తూ సెక్యులర్ అని, సిక్ అని, రకరకాల ఈ మాటలన్నీ వస్తూ ఉంటే ఉదారవాద హిందువులు ఏం చేస్తారు? దీనికి మతంతో ఉన్న సంబంధం ఏంటి? ఎవరైనా ముందుకు రావాలి కదా. మేము దీన్ని బాధ్యతగా తీసుకుని విద్వేషం, అసమానత్వాన్ని మనం వ్యతిరేకిద్దాము. ఇన్ని రకాల ధోరణులు మతంలో వచ్చేస్తున్నాయి. ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు అన్న బ్రహ్మకుమారుల విషయంలో గానీ, లేదు ఈ రోజు చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్ రంగరాజన్ గారు, ఇవన్నీ వీళ్ళిద్దరు ఇంకో కోణం కూడా ఉంది. వీళ్ళిద్దరిని డబ్బులు సహకరించండి, మా వాళ్ళని మాకు కేంద్రాలు అప్పగించండి అని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నప్పుడు వీళ్ళు లొంగకపోవడం అనే కారణం కూడా కనిపిస్తుంది. ఆ డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోరు వాళ్ళు. భవిష్యత్తులో కూడా రంగరాజన్ గారు లేకపోతే బ్రహ్మకుమారేశ్వర్ లేకపోతే వీళ్ళంతా కూడా వీళ్ళ అనుయాయుల వర్గాలు కూడా ఇప్పుడు ఫర్ ఎవర్ రిక్రూటింగ్ సెంటర్స్ గాను, మనీ ఇచ్చే సెంటర్స్ గాను ఉండాలి. వాడి వీరరాఘవరెడ్డి అనేటువంటి పైచం మీద ఉన్నటువంటి క్రిమినల్, సైకో క్రిమినల్ ఆడుతున్నాడు. వాడి ఉద్దేశం అది. నేను భయపడుతున్న విషయం ఏంటంటే ఆ ఇంట్లో ట్రెస్ పాసింగ్ కేసును ఆయన మీద దాడి చేసినటువంటి కేసులో వాడికి ఎంత శిక్ష పడుతుందో నాకు తెలియదు. అది నిజంగా ట్రయల్ కి పోయి శిక్షలు పడి వాడికి శిక్ష పడితే ఎంత పడుతుందో 3 ఏళ్ళు 4 ఏళ్ళు. ఆ తర్వాత అతను హీరో చేస్తారేమో నేను భయపడతాను. ఆ తర్వాత అతను లైఫ్ ఉంటుంది. అని మాటలు వచ్చాయి, కొన్ని రాగాలు తీసుకుంటూ దీర్ఘాలు తీసుకుంటూ. ఈ వీర రాఘవరెడ్డి మొన్నటిదాకా మీటింగ్స్ పిలిచిన వాడు. వీర రాఘవరెడ్డి జిల్లాలన్నింటిలో కూడా రిక్రూట్మెంట్ చేశాడు. అదంతా ఛానల్ దొరుకుతున్నాయి. వాళ్ళందరికీ ప్రతిజ్ఞలు చేయించాడు, చంపుతాను, ఇది చేస్తాను, లేకపోతే చంపుతాను, లేకపోతే నా ప్రాణం ఇస్తాను. అసలు రాజ్యాంగాన్ని ఫాలో గాను నేను ఏం లేదు, ఫాలో గానీ ఇవన్నీ బహిరంగ బాహాటంగా చెప్తున్నాడు. చెప్పి కలెక్టర్ని అరెస్ట్ చేశాను, వాడిని అరెస్ట్ చేశాను, వీడిని నేను అదుపులో తీసుకుంటాను, రంగరాజుని కూడా నేను టేక్ యూ ఇంటూ కస్టడీ అని కస్టడీలో తీసుకోండి. ఈ తల పిచ్చి విధవులంతా కూడా మేము ఏదైనా చేయగలుగుతాం మతం పేరు మీద బొట్టు పెట్టుకుంటాను. ఆశ్చర్యం ఏంటంటే ఎందుకు చేశాడంట, కూర్చోబెట్టే మాట్లాడాడు కదా, వాడేమి ఆర్గ్యూ. ఒక ఆయన వీడియో పెట్టాడు, అంటే
చర్చించండి కానీ ఒప్పించడానికి ప్రయత్నించకండి అని. నేను ఆశ్చర్యపడాను. చర్చించడం ఒప్పించడం కాదు, ఇంట్లోకి వచ్చారు వాళ్ళు. ట్రెస్ పాసింగ్ అనేది ఒకటి ఉంది. మీ ఇంట్లోకి వచ్చేసి ఓ 10 మంది గుంపుతోటి నేను చర్చిస్తూ ఉండొచ్చా నీ పర్మిషన్ లేకుండా? షూటింగ్ చేసుకోవచ్చా? అంటే ఇవన్నీ నేరాలు. దాడి అనే మాట అనడానికి కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు. దాడి స్పష్టంగా చెప్పాలి కదా. దాడి వీడియోలో మాట్లాడుతారు కానీ కూడా కొద్దిమంది ఎగ్జాక్ట్లీ ఇది చాలా మంది ఇది దాడి ఎందుకు అయింది, ఇప్పుడు మన వేణుగోపాల్ మీద దాడి ఎందుకు అయింది అంటే ఏదైనా మాట్లాడితే మీరు మాట్లాడాలి, లేకపోతే మేము జరగనేమో అనేటువంటి ధోరణిలో ఉండే ఈ అప్రజాస్వామికమైనటువంటి సంస్కృతి చూపించబడతా ఉంది. ఇప్పుడు ఈ ఒక విషయం అనేటువంటిది మనం చేసిన తర్వాత ఆ కాలకుంట విషయం ఈ పాములాగా ఒక విద్వేషం అనేటువంటి వాతావరణం వస్తుంటే అనేకమైనటువంటి తలలు ఉన్నాయి. ఈ తలల్లో ఒక తల మాత్రమే వీర రాఘవరెడ్డి. కానీ వీర రాఘవరెడ్డిని కట్ చేయాలంటే వీర రాఘవరెడ్డి సంస్థలో పనిచేసినటువంటి వాళ్ళు మొన్నటి దాకా మాకు తెలుసు. నేను చెప్తున్నాను, వీర రాఘవరెడ్డి ఒక అతిథిగా పిలిచినటువంటి ఒక మీటింగ్ పెట్టినటువంటి సంస్థ నా దృష్టిలోకి వచ్చింది. అలాంటి చాలా ఉండొచ్చు సార్, వెళ్తాయి. ఇలాంటి అనేక మంది వీర రాఘవరెడ్డి, ఉదాహరణకి హిందూ గర్జన పేరు మీద 4-5 లక్షలతో విజయవాడలో సభ జరిగింది. దాని ఆశయం ఏం చెప్పారంటే హిందూ మతంలో దేవాలయాల్ని ఓకే, దాన్ని నేనైతే అభ్యంతర పెట్టట్లేదు. నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి దాని విషయంలో. ఆ క్లారిఫికేషన్ అడుగుతాను. హిందువులు అంటే ఎవరో అని అడుగుతాను. గతంలో 100 ఏళ్ల క్రితం హిందూ మతంలో దేవాలయాలు ఉన్నప్పుడు ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ మళ్ళీ వస్తాయని అడుగుతాను. ప్రైవేట్ పార్టీల చేతిలోకి వెళ్తే గవర్నమెంట్ యొక్క పటాటోపం జోక్యం అంగీకరించకూడదు అనేది అదొక కన్సెన్స్ వస్తుంది. కానీ నేను బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. అక్కడ ఒక భారతమాత బొమ్మ పెట్టారు. ఆ భారతమాత చేతిలో ఏం జెండా ఉంది? 3 రంగుల జెండా లేదు, కాషాయం జెండా ఉంది. భరతమాతకి అర్చన, భరతమాతకి స్వాగతం, భరతమాతకి ఇది, భరతమాతకి జై. ఈ భారతమాతకి జైని ఒక విద్వేషపూరిత నినాదం కింద ప్రచారం చేయడం ఎప్పుడు చూడలేదు. చాలా మంది నేను అడిగాను, మీరు వెళ్ళారు కదా సార్, వెళ్ళామండి, అక్కడ ఉన్నటువంటి భారతమాతను మీరు చూసామండి. భారతమాత చేతిలో కాషాయ రంగు జెండా మాత్రం, మిగతా జెండా లేదు. 3 రంగులు ఎందుకు లేదు? 3 రంగుల జెండా లేదు, భారతమాత ఎందుకు అయింది? ఇదే విధంగా ముస్లింస్ అంటే వాళ్ళ విగ్రహారాధన చేయరనుకోండి, భారతమాతలాగా భారత తండ్రి లేకపోతే భారతమాత వాళ్ళు కూడా తయారు చేసి గ్రీన్ కలర్ ఫ్లాగ్ పెట్టారనుకో. ఇప్పుడు హిందువులకు ఓం ఎలాంటిదో వాళ్ళ నెలవంక నక్షత్రం అలాంటిది. దురదృష్టం ఏంటి, అదే పాకిస్తాన్ జెండాలో. ఇప్పుడు నెలవంక నక్షత్రం కనిపించగా నువ్వు పాకిస్తాన్ జెండా అంటావు, వీడితో ప్రాబ్లం అది. ఇప్పుడు అలాంటిది పెడితే చూడండి, పాకిస్తాన్ జెండా పెట్టాడు భారతమాత చేతిలో, నువ్వు కాషాయ జెండా పెట్టచ్చు, నువ్వు విగ్రహం తయారు చేయొచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు. ముస్లిం జావో పాకిస్తాన్, పాకిస్తాన్ కబ్రస్తాన్ అని చెప్పొచ్చు, ఖాన్ అని చెప్పొచ్చు. వీడు ముస్లిం గా పుట్టాడు, అసలు గాంధీ ముస్లిం కాదు, ముస్లింగా ఇది హిందూ కాదు ముస్లిమే, నెహ్రూ హిందూ కాదు ముస్లిమే, వాళ్ళ అమ్మ ముస్లిం, వాళ్ళ నాన్న ముస్లిం అని పరమ నీచమైనటువంటి కథనాలు. అసలు స్కాలర్లీ డిబేట్ అనేటువంటి దానికి కాదు, ప్రింటబుల్ కాదు. అసలు రోడ్డు మీద కూడా మాట్లాడే పరమ నీచమైన విషయాన్ని మేధావులు మాట్లాడుతూ ఉంటాయి, ఛానల్స్ మాట్లాడుతున్నాయి, డిబేట్స్ లో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ని కాంగ్రెస్, ఇఫ్ ఇట్ ఈస్ కాంగ్రెస్, ఖాన్ అనేది అంత చెడ్డమాట. ఏమి శాస్త్రి శర్మ గొప్ప మాట, అది ఖాన్ ఎందుకు చెడ్డమాట? అంటే అసలు ముస్లిం అనే మాట చెడ్డది. బ్రహ్మకుమారి మీద ఆర్గ్యుమెంట్ కూడా అల్లా అని అన్నారు అని. అల్లా అనేటువంటి దేవుడి యొక్క పేరు ఆ సంస్కృతిలో. ఇంకో చోట గాడ్ అనే పేరు, ఇంకో చోట నువ్వు వెళ్ళి అమెరికా వాడికి హిందూ మతం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అవర్ గాడ్ ఇది అని చెప్తావు. నువ్వు గాడ్ అన్నావు, నువ్వు క్రిస్టియన్ అంటే ఏం చెప్తారు? అల్లాహ్, గాడ్, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి ఇవన్నీ దేవుడికి పెట్టిన పేర్లు. దేవుడికి ఏ పేరునే పెట్టచ్చు. వేదం ఏం చెప్పిందంటే ఆత్మ, తత్, బ్రహ్మం అంది. తత్ అంటే అదే, ఏమనలేక తత్ అని, తత్వమసి అంటే అదే అని చెప్పింది. అంటే పేర్లు ఇవన్నీ. ఒక పేరుని చాలా దుర్మార్గం పేరుగా ప్రచారం చేయడం. ముస్లిం అయితేనే దుర్మార్గం, క్రిస్టియన్ అయితే దుర్మార్గం. ఈ ఐక్యత వనికే రాదు. దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజానీకం, 100 కోట్ల మంది హిందువులు ఉన్నా, మిగతా వాళ్ళు, మిగతా మతస్థులు, మిగతా 40 కోట్లు ఉన్నారు మనకు తెలిసి. ఇప్పుడు ఇంతమంది ప్రజానీకాన్ని ఎలినేట్ చేస్తూ, అఫెండ్ చేస్తూ, వాళ్ళకి సంబంధమైన భారతమాత బొమ్మ తయారు చేస్తున్నటువంటి దాని మీద లక్షల మంది ఎందుకు పాల్గొంటున్నారు? మేధావులంతా ఛానల్స్ పెట్టి చాలా గొప్పగా ప్రయత్నం జరిగింది ఎందుకు చెప్తున్నారు? ఇది లేకుండా, ఈ విద్వేషం లేకుండా అందరినీ కలుపుకుంటూ, అందరినీ కూడా చేసుకుంటూ, హిందూ మతం సంఘటితం కావడం మంచిదే, హిందూ మతం విలువలు చెప్పడం మంచిదే. కానీ అది మరొక మతానికి వ్యతిరేకంగా జరగట్లేదు. కన్వర్షన్స్ చాలా చెడ్డవి. ఆ మాట వివేకానందుడు చెప్పాడు, గాంధీ గారు చెప్పాడు, నారాయణ గారు చెప్పారు, 100 మంది చెప్పారు. అవన్నీ చెప్పొచ్చు మనం. అయితే కన్వర్షన్స్ ని వ్యతిరేకించాలంటే వాళ్ళని బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ కన్వర్ట్ అవుతున్నటువంటి లేదా కన్వర్ట్ అయినటువంటి సెక్షన్స్ లో కేవలం దళితులే ఎందుకు ఎక్కువ ఉన్నారు, మిగతా కులాలు కింద కులాలు ఎక్కువ ఉన్నారు, పై కులాలు తక్కువ ఎందుకు ఉన్నారు అనే క్వశ్చన్ జవాబు వెతకగలిగితే, ఈ అసమానతలు దీనికి మౌనం అవుతుంది కదా దాన్ని సరి చేయడానికి ప్రయత్నిస్తే, ఈ మతోన్మాద సంస్థలు తమ జీవిత చరిత్రలో ఏనాడు కూడా ఒక్క సింగిల్ డే కూడా అసమానతను రద్దు చేయడానికి పోరాటం చేయాలి. మండల కమిషన్ వచ్చినప్పుడు వీళ్ళ విద్యార్థి సంఘాలు రోడ్ల మీకు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడినాయి. అంబేద్కర్
మహిళా బిల్లు తేవడానికి ప్రయత్నం చేసినప్పుడు రోడ్ల మీదకి ఈ సనాతన ధర్మం పేరు మీద ఆర్గనైజ్ చేసింది వీళ్ళే. ఈ గాంధీని చంపింది ఇటువంటి ఐడియాలజీనే. ఇన్ని రకాలైనటువంటి పనులు చేస్తున్నప్పుడు దేశం మొత్తం మీద కింది కులాలు ముందుకు రావడానికి బసవన్న కారణం, నారాయణ గురు కారణం, వీరబ్రహ్మేంద్ర స్వామి కారణం, లేకపోతే గాంధీ కారణం, అంబేద్కర్ కారణం, ఇలా అనేక మంది మహనీయుల కారణం. ఇప్పుడు వీళ్ళందరి వల్ల బీసీలు ఎస్సీలు ముందుకు వచ్చారు. ఎంతో కొంత అన్టచబిలిటీని పోగొట్టుకున్నాం, కుల సమానతల్ని భవిష్యత్తులో కొంత తగ్గించుకుంటాం. ఈ పనులేమి చేయకుండా జీవితం మొత్తం ప్రతీకాత్మకంగా పనిచేస్తాయి. దేశ స్వాతంత్రం గురించి పోరాడకుండా, దేశంలో పనికొచ్చి ఏ పని చేయకుండా ఉన్నటువంటి వ్యవస్థలు ఇవాళ వాళ్ళ డిస్కోర్స్లో ఈ విద్వేషాన్ని తీసుకొచ్చి చరిత్రని, లేకపోతే మతాన్ని, లేకపోతే విలువల్ని, సమస్తాన్ని బోధించడం మొదలుపెట్టి ఏమైనా మాట్లాడితే నువ్వు మేకాలే మనిషివి, నువ్వు లేకపోతే కమ్యూనిస్టులు చేసిన మనిషివి, లేదా ఇంకో మనిషి అనే పేరు మీద బ్రాండ్ చేసుకుంటారు. ఇది అభ్యుదయవాదులు కూడా వాళ్ళు ఇంకొంచెం వివేకంతో ఎక్కువ వ్యవహరించి ఉండాల్సింది దీన్ని డీల్ చేయడంలో నేను అనుకుంటాను. అల్టిమేట్ గా జరిగినటువంటి నష్టం ఏంటంటే ఇవాళ ఒక ప్రపంచంలోనే థర్డ్ బిగ్గెస్ట్ రిలీజియన్ అయినటువంటి హిందూ మతం, ఏ మతంలో అయితే విద్వేషానికి వ్యతిరేకంగా చాలా స్పష్టమైనటువంటి వ్యవహారం ఉందో, ఇది ఒక పరిణామ క్రమంలో మొత్తం ఏకశిలా సదృశంగా ఒక వైపుకు మారిపోవటం, అందరూ ఒకే దేవుడిని పూజించాలి, ఒకే అయోధ్య, ఒకే రాముడు, ఒకే బొట్టు, ఒకే సిస్టమ్ దానికి వెళ్ళటం, అలాగే అదే సమయంలో ఇతర మతాలను ద్వేషించడం హిందూ మతం క్వాలిటీ కావడం. ఆ ద్వేషానికి కృష్ణుడు చెప్పింది ఎగిరిపోయింది, నువ్వు ద్వేషిస్తే మాత్రం గొప్పవాడు. భగవద్గీతలో చాలా స్పష్టంగా నువ్వు ఏ రకంగా నన్ను పూజించినప్పటికీ ఆ రకంగా నేను నిన్ను రక్షిస్తాను, అన్ని దారులు నావే అనేటువంటి శ్లోకం ఉంది. అద్భుతమైనటువంటి శ్లోకం అది. అయితే ఏ రకంగా పూజించినా అంటే నువ్వు నమాజ్ చేసుకున్నప్పటికీ, నువ్వు ప్రేయర్ చేసుకున్నప్పటికీ, నువ్వు బ్రహ్మకుమారుల పద్ధతిలో చేసినప్పటికీ, నువ్వు షిరిడి సాయిబాబా రూపంలో అర్చించినప్పటికీ నువ్వు నా రూట్లోనే ఉండవు, నేను కాపాడుతాను. దాన్ని తప్పితే వేరే అర్థం లేనేలేదు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. నువ్వు ఏ రకంగా అర్చించినా, ఏ రకంగా అర్చిస్తా ఆ రకంగా నిన్ను అనుగ్రహిస్తాను. నువ్వు ఎలాగైనా అర్చించుకో. మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వశ. మనిషి అనేవాడు ఎప్పుడు నా రూట్లోకి వస్తున్నాడు అని దేవుడు హామీ ఇచ్చాడు. అంచేత బ్రహ్మకుమారుల మార్గంలో చేయడానికో, లేకపోతే నారాయణ గురు గారి మార్గంలో చేయడానికో, లేకపోతే అలేఖ సాంప్రదాయంలో నడుచుకోవడానికో, అచల సాంప్రదాయంలో నడుచుకోవడానికో గీతలో పర్మిషన్ ఉంది, డైరెక్ట్ గా వేదంలో పర్మిషన్ ఉంది. ఏది ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఏ రకంగా చెప్పినప్పటికీ అదే తత్వము అని. ఇప్పుడు అలా అంటాం కుదరదు. అలా ఎందుకంటావు? ఈ పుస్తకంలో ఎందుకు రాసావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? నా పుణ్యం నా తీర్థం అని ఆదిశంకర్లు చెప్పాడు. తీర్థయాత్ర నా గురువు, నా శిష్య, నా మాత, నా పిత్ర, అన్ని విషయాలు ఉన్నాయి హిందూ మతంలో. ఇప్పుడు భవిష్యత్తులో వీళ్ళు ఆదిశంకరుడు మీకు వెళ్తాను నాకు తెలిసి. కానీ ఇవన్నీ పనికిరావు. సనాతన ధర్మం అంటే ఈ విధంగా ఉంది, సనాతన ధర్మం అంటే కుటుంబాన్ని రక్షించమంది. సనాతన ప్రపంచంలో ఏది కూడా కుటుంబమే మొత్తం అనేది చెప్పలేదు. కుటుంబ వ్యవస్థ యొక్క సంకుచితత్వాన్ని, కుటుంబంలో బాధ్యత ఉంది, ప్రేమ ఉంది, దాన్ని చూసుకోవాలి, అభ్యంతరం లేదు. కానీ కుటుంబం దాటి మనిషి ముందుకు వచ్చి విశ్వ ప్రేమకి, విశ్వ ఐక్యతకి రావాలనేది అన్ని మతాల్లో. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నీకు ఎవరని పొరుగువాడిని ప్రేమించుకున్నాడు. ఖురాన్లో కూడా నువ్వు బాటసారుల గురించి, వాళ్ళ గురించి ప్రాణం ఇవ్వమని చెప్పారు. బాటసారుల గురించి, ముస్లిం గురించి అని కాదు వాళ్ళు చెప్పింది. ఇప్పుడు వాళ్ళు సంకుచితులు అయ్యారు, చాలా రకాలైనటువంటి ధోరణులు వచ్చినాయి. ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగింది. ఇది ఏంటంటే ఈ మతాలన్నీ కూడా, హిందూ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం, చెడులో ఒకదానితో పోటీ పడే ప్రయత్నం, ఒకళ్ళొకరు ఇమిటేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాడు ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసినటువంటి దుర్మార్గుడు, చలో మనం కూడా అలాగే వాడి పని చేశాడు, చలో మనం కూడా హత్యలు చేయండి, అది చేయండి. 2040 నాటికి భారతదేశంలో మొత్తం ఇస్లాం ఆక్రమిస్తుందని ఒక మీకు తెలుసా? ఫార్వర్డ్ మెసేజ్ ఆశ్చర్యం ఏంటంటే పెద్దవాళ్ళు, పండితులు, చాలా మంది గొప్పవాళ్ళు కూడా ఈ యొక్క భయోద్విగ్నతకి మతం ఏం చేస్తున్నారు, భయపెడుతుంది, లోనైపోయి ఉన్నారు. 2040 మొత్తం అంతా అయిపోతున్నారు కదండి. వాళ్ళు చేస్తున్నారు, కత్తులు పంచుతున్నారు నాయనండి, ఏమో డిఫెన్స్ కో కదండి అని. మరి ముస్లింస్ కత్తులో, తుపాకులో, గొడ్డల్లో పంచుతుంది అన్న వీడియో చూపించమని ఎవడో ఒక పిచ్చి. ఇప్పుడు ఈ అక్బరుద్దీన్ ఓవైసీ గారు అప్పుడు కేసు ప్రాపర్ గా వెళ్ళలేదు, కానీ మాకు గంట అవకాశం ఇస్తే మొత్తం అని నరికి పారేస్తాం. ఇలాంటి ఇప్పుడు ఏంటంటే మొత్తం మంది ఒకళ్ళ స్టేట్మెంట్స్, ఒకళ్ళు వీళ్ళు సహాయపడతారు, ఒకళ్ళు వీళ్ళు వాళ్ళకి ఎరువుగా ఉపయోగపడతారు, వాళ్ళు వీళ్ళకి ఎరువుగా, ఇద్దరు పెరిగిపోతున్నారు. మధ్యలో ఆ మతంలో నిలబడి ఇది తప్పు, ముత్యాలమ్మ గుడిలో చేయాల్సింది కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడాల్సింది కాదు, లేదా క్రైస్తవులు హిందూ మతంలో కన్వర్షన్స్ ధ్యేయంగా కూర్చుని కంటిన్యూస్ గా దేవీ దేవతలు నిందించకూడదని చెప్పే క్రైస్తవులు, అలాంటి ముస్లింస్ రావాలి.
అలాగే హిందూ మతంలో కూడా ఒరే నాయన ఇది తప్పు, డోంట్ ఇమిటేట్ దెమ్, లేకపోతే ఆ ధోరణి ఇమిటేట్ చేయకు, హిందూ మతం కోర్ ప్రిన్సిపల్స్ ఇలా ఉన్నాయని చెప్పేటువంటి వీడు కావాలి. అన్ని మతాలు జరగాలి వరకు, ఇది ఒకవైపే జరిగిపోతుంది నేను అనట్లేదు. దురదృష్టం అంటే అన్ని పక్కలు జరగట్లేదు. ఇప్పుడు మతం పేరుతోటి గతంలో క్రిస్టియన్ మతం పేరుతోటైనా ముస్లిం మతం పేరుతోటైనా కొంత ఇలాంటి విద్వేషాన్ని నూరిపోసిన వాళ్ళంతా తర్వాత కాలంలో వాళ్ళ మతాలలోనే దాడులు చేసుకోవడం అవన్నీ కూడా చరిత్ర మనకు చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. అట్లా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సొంత మతంలోని ఈ రోజు రంగరాజన్ దాకా వచ్చిన వాళ్ళు మిగతా అందరు వారు మీరు చెప్పారు, చాలా మంది పోటీ చేశారు. హిందూ మతంలో విశిష్ట పాత్ర పోషించిన వాళ్ళ మీద కూడా వీళ్ళు వెళ్లే ప్రమాదం ఉందని. మరి ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే, అరికట్టాలంటే ఏం చేయాలి? ఇది రైట్ డైరెక్షన్ అడుగుతున్న ప్రశ్న. మనం కొంచెం వెనక్కి వెళ్తే, నేను ఇలా చూస్తే పాకిస్తాన్ అనేది ఏర్పాటు ఎందుకు మీకు అని అడిగితే ముస్లింల యొక్క రక్షణ గురించే చెప్పారు, ముస్లింలు కాపాడుకోవడం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ లో ప్రతి మసీదులోనూ కూడా బాంబులు పేలుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. మొట్టమొదట అక్కడ హిందువులు లేకుండా వాళ్ళని తగ్గించేసి చంపడం, కన్వర్షన్ చేయడం జరిగిన తర్వాత కూడా 1.3% హిందూస్, 1.3% క్రిస్టియన్స్ ఎంతో ఉన్నారు అక్కడ. 97% ముస్లింస్ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండాలి, లేరు. మొట్టమొదట దాంట్లో అహ్మదీస్ మీద దాడి చేశారు. గోరీల్లో నుంచి అహ్మదీ శవాలను తీసి బయటపడేశారు. అసలు వీళ్ళు ముస్లింసే కాదు, వాళ్ళు ముస్లింస్ కాదని ఒక తీర్మానం చేయించి వాళ్ళ మసీదులను భద్రగొట్టి, మసీదు అనే పేరు తీయించి వాళ్ళ ఖురాన్ కాదని వాళ్ళ నాయకుడు దేశం వదిలి పారిపోయేలా చేశారు. నెక్స్ట్ షియాస్ మీదకి వచ్చారు, ఆ నెక్స్ట్ ఇస్మాయిల్స్ మీదకి వచ్చారు, నెక్స్ట్ 80% ఉన్నటువంటి బరేల్వీస్కి వచ్చారు. బరేల్వీస్ అంటారు, ఎవరు దర్గాలను పూజ. ఇదంతా ఏమిటంటే మతం అనేది ఒకసారి బయట మతస్థుల మీద ఇచ్చేసినటువంటి యుద్ధం లోపల వాడి కూడా జరుగుతుంది. ఆ తర్వాత అది ఇంకా నేరవు. ఈ మోడల్ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా జరిగేది అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లిం మీద, క్రిస్టియన్ మీద యుద్ధం చేసినట్టు మాట్లాడుతున్నారు. తర్వాత హిందూ మతంలో డిఫరెంట్ సెక్షన్స్ వీళ్ళ మాట విన్న వాళ్ళ మీద చేస్తున్నారు. ఆ తర్వాత హిందూ మతంలో ప్రతిష్ట ఉన్నటువంటి రంగరాజన్ గారు లాంటి వాళ్ళు, హిందూ మతంలో గౌరవమైనటువంటి మహాత్మా గాంధీని ఎవరినైనా వదిలిపెట్టరు, అందరినీ కూడా చేయడానికి చేస్తారు. తర్వాత ఈ మతోన్మాద సంస్థల దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఒక తలకాయ కాకుండా 50 తలకాయలు ఉన్నాయి. ఇప్పుడు బాబ్రీ మసీద్ కూలిపోయినప్పుడు ఇది జీవితంలో అత్యంత విచారకరమైన అద్వాని చెప్పాడు, మేము చేయలేదని ఒక ఆయన చెప్పాడు. ఇది మేము కూడా ఖండిస్తున్నాం అని చెప్పారు. మీరు ఆ రోజు రికార్డులు చూడాలి పేపర్. తర్వాత కొంతమంది దీన్ని శౌర్య దివస్ అండం మొదలు పెట్టారు, తర్వాత ఇంకోటి ఏదో అండం మొదలు పెట్టారు. వాళ్ళు నిజంగా ఏమన్నారంటే ఎవరికి తెలియదు. గాంధీజీ చెప్పినప్పుడు చాలా మహాత్ముడు, ప్రపంచానికి మహాత్ముడు అని స్వయంగా గురు గోల్వాల్కర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మొన్న కూడా భాగవతం మెచ్చుకున్నాడు. మళ్ళీ చాలా దుర్మార్గుడు, చాలా అన్యాయం చేశాడని చెప్పేవాడు ఒకడు వస్తాడు, గాడ్సే మహాత్ముడు అని చెప్పేవాడు వస్తాడు. అది విజయానికి గుర్తు. ఆయన చచ్చిపోయిన రోజు శౌర్య దివస్ అని చెప్పేటువంటి సెలబ్రేషన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇట్లా వీళ్ళు డిఫరెంట్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రంగరాజన్ గారి మీద కూడా మనం చూస్తే ఇలా డిఫరెంట్ మాటలు. అది కాదు కానీ చూడండి, అసలు సమస్య ఏంటంటే ఈయన కొట్టాల్సింది కాదు కానీ ఇది ఉండాల్సిందే అనే ఒక వాయిస్ కొంత వినిపిస్తాం. ఇది చాలా ప్రమాదకరం. ఎవరినైనా కొట్టచ్చు, ఎవరినైనా చంపేయచ్చు, హిందూ మతం గురించి ఇలా ఆర్గనైజ్ చేయొచ్చు, హిందూ మతంలో ఈ ప్రాబ్లం ఉంది అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా డెమోక్రటిక్ గా మాట్లాడే వాళ్ళ మీద, లేకపోతే బహుళత్వాన్ని కోరుకునే వాళ్ళ, ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఈ డిఫరెంట్ సెక్షన్స్ లో మనకు తెలుసు, గత చరిత్రలో దబోల్కర్ని చంపేశారు, మన్సారాన్ని చంపేశారు, కల్బుర్గిని చంపేశారు, గౌరీ లంకేష్ని చంపేశారు. ఎవరు చంపారు ఇప్పుడు దాకా కూడా నాకు ప్రాపర్ గా వాళ్ళకి శిక్షలు పడినట్లేదు. శ్రీరామ్ సేనే ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీరామ్ సేనే ఎవరు పెట్టారు? దీన్ని ఎలా వచ్చింది? దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వీరరాఘవరెడ్డి వెనకాల ఉన్నటువంటి ఆపరేటర్ ఎవడు? వీరరాఘవరెడ్డిని మీటింగ్లకు పిలిచినాడు ఎవడు? ఇలాంటి వీరరాఘవరెడ్డి వాళ్ళ కొన్ని వందల సంస్థలు ఏర్పడాలి, రకరకాల సంస్థలు. ప్రతి ఒక్కడు సనాతన ధర్మం, ప్రతి ఒక్కడు ఓటే, ప్రతి ఒక్కడు కబుర్లు చెప్పాడు, ప్రతి ఒక్కడు చేసేవాడే. కొంతమంది శ్రీపాద వల్లభ అనేటువంటి ఒక పిఠాపురం దగ్గర ఒక టెంపుల్ ఉంది, దాని మీద వెళ్ళి గొడవ చేస్తున్నట్టు. ఇప్పుడు మెహర్ బాబా మీద గొడవ చేస్తున్నటువంటి వాళ్ళు. తర్వాత వేరే చిన్న పీఠాల మీద వాటి మీద గొడవ చేస్తున్నారు. అయ్యప్ప స్వామి దగ్గర ఉన్న వావర్ సాంప్రదాయం, వావర్ దర్గాకి వెళ్ళి దాని మీద గొడవ చేస్తున్నారు. ఇక ఎవరికి పిచ్చి పడితే అటు వెళ్ళిపోతున్నారు. అంటే మతం నిలబడేది వీటి వల్ల కాదు. ఫస్ట్ గమనించాల్సింది, ఏ క్షణమైతే విద్వేషం ఆక్రమించడం ప్రారంభించిందో ఆ క్షణం హిందూ మతం అంతం. అంచేత మనం అపీల్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎవరికో కాదు, హిందువుల జీవం, హిందూ మతంలో దమ్ము ఉంది, హిందూ మతంలో సారం ఉంది. హిందూ మతం యొక్క ప్రధానమైన పుస్తకాలు చాలా విస్పష్టంగా విద్వేషాన్ని వ్యతిరేకిస్తున్నాయి, విస్పష్టంగా బహుళత్వాన్ని కోరుకుంటాయి. అంచేత హిందూ మతంలో ఉండేటువంటి విభిన్న శాఖల్లో ఉండేటువంటి పెద్దలకి, ప్రజాస్వామికవాదులకి, అలాగే విభిన్న సంప్రదాయాలు ఉన్నటువంటి పెద్దలకి
దయవుంచి ముందుకు వచ్చి మీరు ఏదో ఆ జిఆర్ స్వామి మీద జిఆర్ స్వామి కూడా బెదిరించాడు రంగరాజన్ గారి మీద జిఆర్ స్వామి ఆయన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో 1000 సంవత్సరాల ఆ శాఖకి ప్రతినిధిని వీడు వెబ్సైట్ లో వీరరాఘవ రెడ్డి ఇలా వేలు చూపించుకుంటూ బెదిరిస్తూ జిఆర్ స్వామి మీద మాట్లాడాడు. ఆయన మీద కూడా ప్లాన్ చేశాడు అనేటువంటిది మాట వచ్చింది. ఇటువంటి మహనీయుల మీద పీఠాధిపతుల మీద మహాత్ముల మీద కొంత ఫాలోయింగ్ ఉన్న వాళ్ళ మీద ఈ విధంగా చేసేటువంటి ట్రైట్ని మనం అలౌ చేస్తే ఎక్కడ దాకా పోతాం మనం. అంచేత మీరు మాట్లాడేటప్పుడు కేవలం రంగరాజన్ గారి మీద దాడి తప్పు, ఇంకొంతమంది ట్విస్ట్ ఇచ్చి దీని వెనకాల అన్యమతస్తులు ఉండొచ్చు, ఇంత స్పష్టంగా నేను రామరాజ్యం గురించి పనిచేస్తున్నాను వాడు 3 నామాలు పెట్టుకుని వచ్చి పద్యాలు పాటలు పాడుతూ ఆయన దౌష్ట్యం దుర్మార్గం చేసినప్పుడు అయినా సరే వాడి వెనకాల ఎవడన్నా ఉన్నాడేమో వెతికే ప్రయత్నం వీడు చేస్తున్నాడు. అంటే ఏం జరిగినా వాడి మీద వేస్తాడు. ఇప్పుడు మనం ఇందాక మీరు అఖలాక్ గురించి మాట్లాడారు, ఎక్కడైనా ఒక గోవును పట్టుకుంటారు వాడిని కొడుతున్నారు, అక్కడ నడుపుతున్నటువంటి డ్రైవర్ ఎవడంటే వాడు హిందూ, ఈ తీసుకెడుతున్నది ఎవడు వాడు హిందూ, అమ్మినాడు ఎవడు హిందూ, కబడ్డీ ఎవడు హిందూ, చాలా చోట్ల జరుగుతుంది. కానీ ముస్లింస్కి ఎక్కడైనా దొరికిందంటే ముస్లింస్కి వ్యతిరేకంగా జరిగిపోతుందని ఒక పిక్చర్ ఇచ్చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో హిందువులకి మాకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది మాదే అని చెప్పుకుంటారు కదా. గోవధ నిషేధించుకోండి, గోవుని జాతీయ జంతువు ఎవడు కాదన్నాడు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొఘల్స్ పీరియడ్ లో గోవధ నిషేధించారు. ఆర్టికల్ 370 రద్దు చేసేదాకా కాశ్మీర్ లో నిషేధం ఉంది, నువ్వు చెయ్యి నిషేధం కాదంటావు దాన్ని. అది చేయడం మానేసి అది చేయడం మానేసి గోవాలోనో నార్త్ ఈస్ట్ లోనో మీరే ఎంకరేజ్ చేస్తున్నారు, మీరే మాట్లాడుతున్నారు, ఆ డబ్బులు మీరే చూసుకుంటున్నారు. మరొక పక్క గోవా అనేటువంటి దాని మీద కబుర్లు చెప్తా ఉన్నారు. ఈ హిందూ మతంలో చేయాల్సినటువంటి గొప్పతనం ఏదైనా ఉంటే ఆ యొక్క గొప్ప పీఠాలని పరిరక్షించడం. ఓకే, రామ్ సేతు గురించి ప్రతిపక్షంలో ఉన్నంతగా కూడా చేశారు. రామ్ సేతు దగ్గరికి వెళ్ళి అది నిజంగా మానవ నిర్మితమా లేకపోతే ప్రకృతి పరంగా వచ్చిందా తేల్చుకోవడానికి పరిశోధన చేయడానికి 10 ఏళ్ళు సరిపోలేదు. ఈ గర్భంలో ద్వారక ఉన్నదా, ఉంటే ఏ స్థితిలో ఉన్నది, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన దిగి నెమలేక పట్టుకెళ్ళాడు కదా. నువ్వు పరిశోధన చేయడానికి నీ 10 ఏళ్ళు, ఇప్పుడు 2-3 టర్మ్ 15 ఏళ్ళు సరిపోవా? ఏం పరిశోధన చేశారు? ఏమి లేదే. గొప్ప మహోజ్వలమైన నాగరికత, దానికి సంబంధించిన పరిశోధన ఏం చేశారు? ఏమి లేదే. పైపచ్చి ఎవరికి తెలియకుండా తమిళనాడులో బీజేపీ రామ్ సేతు ప్రాజెక్టుకి ఓటేసింది. మొన్నటిదాకా దాని మీద గొడవ పెట్టి చేసినటువంటి వాడు ఈ ఇన్ని రకాల ముఖాలతో చేసేటువంటి వైఖరి, అడ్డొచ్చిన వాళ్ళని చంపేటువంటి ఒక సైన్యం, ఉదారవాదులు సంతృప్తిపరిచే మరొక ముఖం, దీన్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టము, టిపికల్ అవుతుంది. అంచేత మనం ఉదారవాద హిందువులకి, విభిన్న శాఖల్లో ఉండే హిందువులకి చేతులు జోడించి మనం ప్రార్థించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ విషయాన్ని సమస్తం మొత్తం లోతుకు వెళ్ళి చూడండి. విద్వేషం అనేది ఎక్కడ రావద్దు. ఎవరిని తిట్టాల్సిన పనిలే, ఎవరిని కొట్టాల్సిన పనిలే. మన దగ్గర ఉండే వీక్నెస్ బలపరుచుకుంటే హిందూ మతాన్ని ఎవడో వదిలిపెట్టాడు. ఆ ధర్మం అనేటువంటిది విశ్వవ్యాప్తంగా కూడా దాని గురించి తెలుసుకుని దాని గురించి అచ్చేరు పొందేటువంటి విషయాలు దాంట్లో చాలా ఉన్నాయి, గతంలో జరిగినాయి. వివేకానందుడు పోతే చికాగోలో ఈ మహానుభావుడి యొక్క దేశానికి మనం మిషనరీలు పంపిస్తున్నాం, వాడు పంపించాలి మనకని చెప్పాడు. అక్కడ ఆయన స్పీచ్ విన్న తర్వాత, అంత గొప్ప స్పీచ్, అంత గొప్ప సాంప్రదాయం ఇది. ఇవాళ వీళ్ళకు చేసేటువంటి పనుల వల్ల ఈ మతం యొక్క ప్రతిష్ట అధోగతికి పోతా ఉంది. రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి ఒక మేలుకొలుపు కావాలి. కళ్ళు విముక్తికి మన కళ్ళు తెరుచుకోవాలి. దీన్ని బట్టి మనం దృష్టి మార్చుకోవాలి. ఈ మతంలో అందరూ తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ అంటే విద్వేషాన్ని రేకెత్తించేటువంటివి ఏ ఒక్క నినాదం కానీ, ఏ ఒక్క మాట కానీ, తిట్టేటువంటివి కానీ, బూతులు కానీ, ఇవన్నీ కూడా వెబ్సైట్లలో ఈ ఛానల్స్ లో తమ్నైల్స్ కి పెట్టేస్తా ఉన్నారు. తిట్టేటువంటి మాటలు డాష్లు పెట్టి పెట్టేస్తా ఉన్నారు. మాట్లాడేటప్పుడు కూడా నోటు వచ్చినట్టు మాట్లాడే విధానం, ఇది అడ్డుకట్ట వేసి మతం విషయంలోకి వస్తే రాజకీయాలను రానివ్వం, రాజకీయ పార్టీలు రానివ్వం, విలువలకి కట్టుబడతాం, హుందాగా ఉంటాం, ధార్మికమైనటువంటి సభలు ధార్మికంగానే జరుగుతాయి అనేటువంటి వైఖరిని వెనక్కి తీసుకెళ్ళగలిగితే, అదే సమయంలో హిందువులు తీసుకెళ్ళాలంటే ముస్లింలు కూడా అదే మాట చెప్తాం. ముస్లింలు కూడా ఈ దరిద్ర ఫ్రెంచ్ గ్రూప్స్ ఆప్ చేసి పిచ్చి మాటలు, మోదీని చంపేస్తాం, వాడిని చంపేస్తాం, చంపితే డబ్బులు ఇస్తాం అలాంటి వీడియోలు పెట్టారు. అలాంటి మాటలు మాట్లాడడం మానేసి, ఎవడు చేసి చచ్చేవాడు లేడు, ఆ పిచ్చి మాటలు అవన్నీ కూడా అది ఏంటంటే వాడి ప్రచారం తేట అనమాట. అవన్నీ కూడా ఈ పిచ్చి మాటలు తగ్గించి మానేసి మొత్తం ముస్లిం మతంలో ఏ గొప్ప సౌందర్యం దాని గురించి మాట్లాడండి. అలాగే క్రిస్టియన్ మతంలో గొప్పగా మాట్లాడు. పక్క మతాలు నిందించడం కరెక్ట్ కాదు. కన్వర్షన్సే నినాదం కింద లేకపోతే కన్వర్షన్సే ప్రోగ్రామ్ కింద 24 గంటలు కూర్చొని దాని మీదే మాట్లాడే విధానం కూడా కరెక్ట్ కాదు. ఇది చేయాలంటే అన్ని చోట్ల నుంచి ఈ కార్యక్రమం జరగాలి. మా వంతు శక్తి మేము చేస్తున్నాము. భవిష్యత్తులో ఇక్కడ హిందూ మతంలో రంగరాజన్ గారి సమస్య వచ్చింది కాబట్టి రంగరాజన్ గారి యొక్క భద్రత, వారి యొక్క వ్యవస్థ, వారిలాంటి అనేక మంది మహనీయులు ఎవరెవరి గురించి వీడు బెదిరించాడు జిఆర్ స్వామి దగ్గర అందరూ కూడా వారు సురక్షితంగా ఈ వాతావరణం సక్రమంగా ఉండాలంటే ఈ విషపు మొక్కల్ని, విషపు ఆలోచనల్ని, విషపు వ్యక్తుల్ని, విషపు
పద్ధతుల్ని వేళ్ల నుంచి కింద దాకా వెళ్ళిపోయారు. ఆ ప్రతిజ్ఞ తీసుకునేటువంటి వాళ్ళు ఒక సమూహంగా ముందుకు రావడం మొదలైతే అక్కడ కొంతమంది ఒక దగ్గరికి మనం ఏదికి ఏర్పాటు చేద్దాం కాబట్టి అప్పుడు ఈ మతాన్ని రక్షించుకోవడం సాధ్యం అవుతుంది. లేకపోతే ఈ మతం విద్వేషపూరితం అయితే ఒకసారి విద్వేషపూరితం దాని ఆక్సిజన్ పీకేసినట్లు లెక్క. ఈ మతం అనేటువంటి చాలా నిస్తేజమైనటువంటి పరిస్థితి వచ్చి చాలా క్షీణయుగంలోకి మనం వెళ్తాం. ఆ పరిస్థితి రాకూడదని ఆశిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, రంగరాజన్ గారితో ఆగే ప్రక్రియ కాదు ఇది. అనేక ముఖాలతోటి వస్తున్నారు కాబట్టి విద్వేషం అనే దాన్ని మతంలోకి రానియకూడదు. అది హిందూ మతమైనా, ముస్లిం మతమైనా, క్రిస్టియన్ మతమైనా, ముఖ్యంగా భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందూ మతంలోకి విద్వేషం అనేది రానిస్తే అది పతనావస్థకు తీసుకెళ్తా అని చెప్పేసి చాలా విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు మీ ముందు తీసుకొచ్చారు రమణమూర్తి గారు. మరి ఆయన చెప్పిన అంశాల మీద మీ కామెంట్ కూడా తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TTR.